హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. షీ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, సో క్యూట్, సో ప్రిన్సెస్ అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పటి వరకు చాలా మంది కిలాడీలను చూసినా కానీ ఫస్ట్ టైం ఒక కిల్లింగ్ లేడీని చూస్తున్నాను చెప్పుకోవచ్చు. అందమే అసూపడేలా ఉండే తన అందం, కంటి చూపుతో మగవారి కండరాలను సైతం తగ్గించే తన వైన్యం, చిన్న చిరునవ్వుతో చిన్నగా మనసును దోచేసే తన అందం, తను ఎవరో కాదండి, శశిరేఖ గౌడ. సో తను అంటే కష్టాల కడల నుంచి మిస్ ఇండియా వరకు ఎలా ఎదిగింది అనేది తనకు మీకు తెలిసే ఉంటది. సో తనతో మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అటు వెల్కమ్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్. శశిరేఖ గౌడ, నమస్కారం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు పవన్ గారు? బాగున్నా. ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, నిజంగా అంటే మాకు చిన్నపిల్లల అందరికీ బొమ్మలు అంటే చాలా ఇష్టము, కానీ మాకు మాత్రం ఇలాంటి బుట్ట బొమ్మలు అంటేనే చాలా ఇష్టం. యాక్చువల్ గా వాస్తవంగా అంటే మీ వీడియోస్ నేను చూస్తా ఉన్నా అండి, చాలా ఇంట్రెస్టింగ్ కూడా చాలా స్పెషల్ ఫీల్ అవుతున్నది. అంటే ఇంత అందంగా ఎలా అంటే సహజంగా అమ్మాయిలు అందంగా ఉంటారు, కానీ మీరేంటే అసలు అందమే అసూయపడేలా ఉన్నారు. మీరు అంటే ఎలా అంటే రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో నేను ఒక గోల్ పెట్టుకొని వచ్చాను కాబట్టి ఆ గోల్ నేను రీచ్ అవ్వాలి కాబట్టి, బట్ రీచ్ అవ్వాలంటే కొంచెం అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఇండస్ట్రీ అంటే మనకి మెయిన్ మన గ్లామర్ ఇంపార్టెంట్. సో ఏమైనా ఒక స్టెప్ ఎదగాలన్నా మనం కొంచెం అందంగా ఉండాలి కాబట్టి మన మెయింటెనెన్స్ మనం చేసుకుంటా అందంగా ఉంటాం కాబట్టి సో నా డైలీ రొటేషన్ చేసుకుంటా. ఓకే, అంటే శశిరేఖ గారు యాక్చువల్ గా మీరు ఈ మాట అంటే ఫీల్ అవుతారో తెలియదు కానీ, అంటే అమ్మాయి అంటే ఓకే మీరు ఒక ట్రాన్స్జెండర్, అసలు అమ్మాయి కన్నా కూడా ఇంత క్యూట్ గా ఉంది, ఎలా పాసిబుల్ అవుతుందనే షాక్ అవుతుంది నిజంగా. ఎలా పాసిబుల్ అది? పాసిబుల్ ఏమండి నాకు కూడా తెలియదు. ఓకే, అంటే మీరు చెప్పండి, మీరు అబ్బాయిగా ఉన్నప్పుడు అందంగా ఉన్నారా? ఆఫ్టర్ ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత మీరు క్యూట్ గా ఉన్నారా అంటే ఏం చెప్తారు మీరు? ఆబ్వియస్లీ అమ్మాయిగా ఉన్నప్పుడే అందంగా ఉన్నానని చెప్తాను. ఎందుకంటే బిఫోర్ అంటే మనకు నచ్చిన లైఫ్ ఉండదు. సో ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, సొసైటీని ఫేస్ చేసి ఒక అమ్మాయిగా మారాలన్న నా కళ. సో అంటే ఇప్పుడు నేను ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయాను కాబట్టి ఇంకా హ్యాపీనెస్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా గోల్, నా డ్రీమ్ అది. సో నన్ను నేను అమ్మాయిగా చూసుకోవాలి. బట్ నేను అబ్బాయిగా ఉండేటప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని, నేను ఎందుకు అబ్బాయిగా ఉన్నానని చెప్పి. బట్ అమ్మాయిగా అయ్యాను కాబట్టి హ్యాపీ, కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ అమ్మాయిగా ఉన్నందుకు. సో అమ్మాయిగా ఉన్న తర్వాతనే నేను ఇంత అందంగా రెడీ అయ్యాను. ఓకే, అంటే శశిరేఖ గారు మేము చిన్నప్పుడు పుస్తకాలలో చూసాము రాజు రాణి అన్నట్టు. రాణి ఫోటోలు చూసిన ప్రతిసారి కూడా ఇట్లాంటి రాణిని చూస్తామో లేదు అనుకున్నా, కానీ ఫస్ట్ టైం ఒక రాణిని నా పక్కన కూర్చొని మాట్లాడుతుంటే నేను కూడా రాజు అవ్వాలనిపిస్తుంది నాకు. నిజంగా చాలా రౌండ్ పెట్టుకున్నందుకు రాణి లెక్క చూస్తున్నారా? అంటే మీ ఒంటి మీదకి వచ్చిన క్రౌన్ అది ఆషమాషిగా మీ మీదకి రాలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో కడలు ఎదుర్కొని ఇంత దూరం రావడం అంటే హ్యాట్స్. ముందుగా శశిరేఖ చెప్పాలంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత ఒక మేకప్ ఆర్టిస్ట్, తర్వాత ఆర్టిస్ట్, ఇప్పుడు బిగ్ సెలబ్రిటీ. సో ఈ బిగ్ సెలబ్రిటీని మేము ఫ్యూచర్ కూడా బిగ్ బాస్ లో చూసే అవకాశం కూడా మాకు కనిపిస్తున్నది. సో చెప్పండి, అసలు మీ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తుంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది, ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు కనిపిస్తుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగదలుచుకున్న విషయం ఏంటంటే, అంటే మీరు ఈ సర్జరీ చేసుకున్న తర్వాత మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఏం చెప్తారు? ప్లస్ అయిందనే చెప్పుకుంటాను, ఎందుకంటే నా హ్యాపీనెస్ కదా, నేను అమ్మాయిగా బాగా నా హ్యాపీనెస్. సో నేను ఎలా హ్యాపీగా ఉంటానంటే అమ్మాయిగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. బట్ నేను అమ్మాయిగా అయిన తర్వాత మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకూడదు, మా ఊరికి చెడ్డ పేరు రాకూడదు. అంటే మా ఊరంటే బట్ మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా నెగిటివ్ చేసేసి బాగా నేను చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చాను. సో వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా నేను ఇలా ట్రాన్స్గా అంటే ఇప్పుడు మన సిటీలో చూసుకుంటే ఒక ట్రాన్స్ అనేది కామన్. అది ఒక విలేజ్, పూర్ విలేజ్ లో చూసుకుంటే ట్రాన్స్ అంటే వామ్మో వీళ్ళ అబ్బాయి ఇలా అంట, వామ్మో వీళ్ళ అమ్మాయి ఇలా అంట, ఎన్నో పుకార్లు, ఎన్నో గుబురు మాటలు మాట్లాడుకుంటారు. అటువంటిది సో ఇలా రాకూడదు, నేను ఏదో ఒకటి సాధిస్తే, సో ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడరు, బట్ నేను ఏదో ఒకటి సాధించాలి, అదే సాధించాలన్న హోప్ తోటి నేను ఈ రోజు అది నా మంచి ఇదిగా పెట్టుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, అంటే ముందుగా శశిరేఖ గారు అంటే మీ మీదకి వచ్చిన క్రౌన్ అసలు మీ మీద ఎలా వచ్చింది, అసలు ఏం పార్టిసిపేట్, మిస్ ఇండియా మీరు ఎలా ఎదిగారంటే ఏం చెప్తారు? ఎలా ఎదిగానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోడలింగ్ గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు.
సో నేను ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటా నాకు ఒక ప్రొఫెషనల్ మోడల్ మిస్ యూనివర్స్ అర్షిని మేకల గారు, అంజుష్ గారు నాకు తెలుసు. బట్ నేను వాళ్ళకి ఒకసారి చెప్పాను, సో నాకు ఇలా ఇండస్ట్రీ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తలేదు, ఇలా నేను అసిస్టెంట్ గానే వర్క్ చేస్తున్నా, నేను ఇంకెప్పుడు ఆర్టిస్ట్ అవుతాను, నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా, బట్ మోడలింగ్ కూడా నేను ట్రై చేస్తాను, నాకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అంటే ఆఫ్టర్ 2 months తర్వాత నాకు ఇలా చెప్పారు, ఇలా షో స్టార్ట్ అవుతుంది మిస్ ఇండియాగా, సో నువ్వు రిజిస్టర్ చేసుకో నువ్వు పార్టిసిపేట్ చేయి, నువ్వు బ్యాకప్ ఇవ్వద్దు అంటే నాకు అంత ఇది లేదు. బట్ ఫోన్లో ట్రై చేద్దాం, ఫస్ట్ టైం కదా మనం ఏది అనుకున్నా ముందుకు వెళ్తే బాగుంటది ఓకే అని చెప్పి నేను రిజిస్టర్ చేసుకున్నా. వాళ్ళు బిఫోర్ 1 week బెంగళూరు పిలిచారు, ఇది బెంగళూరులో జరిగింది. సో మిస్ ఇండియా కాంపిటీషన్ బెంగళూరులో జరిగింది. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ గా నేను పార్టిసిపేట్ చేశాను, మా విజయనగరం తరపున నేను పార్టిసిపేట్ చేశాను. సో నేను మిస్ ఆంధ్రప్రదేశ్ గా పార్టిసిపేట్ చేసా, బస్ మిస్ ఇండియా టైటిల్ కొట్టాను. ఫస్ట్ ప్రౌడ్ మై సెల్ఫ్, ఎందుకంటే నాకు అక్కడ నాలెడ్జ్ ఏం లేదు, నేను గెలుస్తానన్న హోప్ కూడా నాకు లేదు. బట్ నేను ఎలా గెలిచాను అనేది చాలా హార్డ్ వర్క్ చేశాను. అది 1 week ఉంది నాకు. సో 1 week నేను బెంగళూరు వెళ్ళిపోయాను. సో డే అండ్ నైట్ నేను ప్రాక్టీస్ తీసుకున్నా. మా మెంటర్ ఉంటారు, మెంటర్ మనకి వాక్ చేపించేది మెంటర్ అంటారు. సో మెంటర్ ని తీసుకున్నాను. సో మెంటర్ అనగా నాకు డే అండ్ నైట్ నాకు నిద్ర లేకుండా పార్టిసిపేట్ చేయించారు. వెస్టర్న్ డ్రెస్లు ఎలా నడిపించాలి, ట్రెడిషనల్ లో ఎలా నడవాలి, సో బిగినీ డ్రెస్ లో ఎలా నడవాలి, సో ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ నేర్పించారు. సో అక్కడ వాళ్ళు టీమ్ మెంబర్స్ కూడా అంతా కండక్ట్ చేసి ఆడిషన్స్ తీసుకొని మెంటర్స్ లెక్క పార్టిసిపేట్ చేయించారు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు ఈవెంట్ వచ్చేసింది, అక్కడికి వెళ్ళాను. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను పార్టిసిపేట్ చేసే దాంట్లో నాకు తెలియకుండా నేను ట్రాన్స్ అమ్మాయిలతో పార్టిసిపేట్ చేస్తున్నానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ట్రాన్స్ లేరు, అందరూ అమ్మాయిలే ఉన్నారు, నేను ఒక్క అమ్మాయిని మాత్రమే ట్రాన్స్ అక్కడ. సో నేను షాక్ అయిపోయిన, ఏంది ఎవరు వస్తలేదంటే, వస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ఎవరు వస్తలేదు నా దగ్గరకి. అంటే ఎవరైనా కనిపిస్తారేమో ట్రాన్స్ అంటే, నాతో పార్టిసిపేట్ చేయడానికి కాంపిటీషన్ ఉండాలి కదా. సో నేను అనుకున్నా. తర్వాత మా మెంటర్ వెళ్ళి అడిగాను, మేడం ఏంది ఇది ట్రాన్స్ తో కాదా అంటే, లేదమ్మా అమ్మాయిలతో అని చెప్పారు. ఓహో అవునా అనుకున్నా. సరే నేను అక్కడికి అలా ఉండిపోయాను. బట్ ఫస్ట్ రౌండ్ ఇస్ ట్రెడిషనల్ రౌండ్, హాఫ్ సారీ వేసుకొని వాక్ చేసేసాము. నన్ను లాస్ట్ లో పెట్టేశారు. సో అక్కడ నుంచి కొంచెం అప్సెట్ అయ్యాను. బట్ నేను ఒక స్టేజ్ ఎక్కాను. ఇక్కడ నుంచి ఇంత బెంగళూరు వచ్చి ఇంత చేసి ఇంత హార్డ్ వర్క్ చేసి, సో ఇంత పెయిన్ఫుల్ తీసుకొని బ్యాకప్ ఇవ్వకుండా వచ్చాను కాబట్టి ఏదో ఒకటి సాధించాలి అనే చిన్న తపన. సో అంటే ఎక్కడ చిన్న సాటిస్ఫాక్షన్ అవుతాలే, ఒక సర్టిఫికెట్ ఇచ్చిన నెక్స్ట్ ఇట్లకు పిలుస్తారులే అని అనుకున్నాం. బట్ ట్రెడిషనల్ రౌండ్ అయిపోయింది. వెస్టర్న్ రౌండ్ లో నేను ఇంకొక అమ్మాయి సేమ్ కాస్ట్యూమ్స్ తెచ్చేసుకున్నాము. సో అక్కడ మాకు పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోయి, అమ్మాయికి నాకు పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోయి, ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళు కూడా ఇచ్చేసారు. అంటే ఇద్దరు ఒకే కాస్ట్యూమ్ కదా, నా ఫ్రంట్ అమ్మాయి ఆ అమ్మాయి నిల్చుని, ఆ అమ్మాయి తర్వాత నేను బ్యాక్ సైడ్, ఇద్దరిది ఒకే డ్రెస్ అయితే చూసేటోళ్ళు ఎలా ఫీల్ అవుతారు. సో రిజైన్ చేస్తే ఆ అమ్మాయినైనా రిజైన్ చేసేది, లేదా నన్నైనా రిజైన్ చేసేది. వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే అది ఇది అంటే, సో ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓకే అని చెప్పాము. బట్ అక్కడ నాది ఏమై హైలైట్ అయిందంటే, అమ్మాయి వితౌట్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేసింది. నేను విత్ వెస్టర్న్ పైన కూడా నేను విత్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేశాను. సేమ్ డ్రెస్సెస్. సో అమ్మాయి వితౌట్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేసింది. సేమ్ నేను ఇగో ఈ ఇయర్ రింగ్స్ తో మాత్రమే పార్టిసిపేట్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ సేమ్ ఇయర్ రింగ్స్ బట్ నెక్ చైన్. సో విత్ జ్యువెలరీతో పార్టిసిపేట్ చేశాను. అక్కడ నా జ్యువెలరీ హైలైట్ అయింది. సో నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను పిలుస్తారని అనుకోలేదు. బట్ ఇలా విజయనగరం ఆంధ్రప్రదేశ్ అనేసరికి అసలు నాకు ఇంకెవరైనా ఉన్నారని వెతుక్కుంటున్నా, ఏదో శశిరేఖ అంటే. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేనైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఆ లైఫ్ లో ఇంత పెద్ద సక్సెస్ కొట్టి ఇంత హ్యాపీగా ఇంత ప్రౌడ్ మూమెంట్ వచ్చింది అని చెప్పి. ఎందుకంటే చాలా మంది జడ్జెస్ ఉంటారు, చాలా మంది చూడడానికి వస్తారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ లైఫ్ లో. ఇంకా నేను మాటల్లో చెప్పుకోలేను. ఇంకా అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నా లైఫ్ లో పెద్ద సక్సెస్ అంటే అది మిస్ ఇండియా టైటిల్ కొట్టిన తర్వాత హ్యాపీ. సో మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ మీరు? మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్. అంటే అంతమంది అమ్మాయిలు ఉండగా అమ్మాయిలకే సైతం పోటీ వచ్చి అమ్మాయిలను ఢీ కొట్టి మీరు ఎదగడం అంటే నిజం గ్రేట్. నిజంగా ఒక క్వశ్చన్ చెప్పాలండి, అంటే సమాజం ఎట్లుంటుంది అంటే
.5 అని, కొజ్జా అని, చెక్క అని, అంటే వాళ్ళకి పేరు ఉన్నా కూడా ఈ రకంగా మాట్లాడే ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ శశికి ఎదగడామంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా ఆ విషయం మేము హ్యాట్స్ చెప్పొచ్చు. నిజంగా నేను అందరికీ మా వ్యూవర్స్ కూడా చెప్తున్నా, దయచేసి ఇలాంటి వాళ్ళు మట్టిలో మాణిక్యాలు అంటారు. దయచేసి వాళ్ళని .5 అని, చెక్క అని, కొజ్జా అని మాట అనకన్నా కొంచెం డీసెంట్ గా ట్రాన్స్జెండర్ అనే పదం ఉంది, ఆ పదాన్ని పెట్టి వాళ్ళని గౌరవిస్తే చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి నిజమైన నిక్కస్ అయిన ట్రాన్స్జెండర్ ఎవరంటే శశిరేఖ గారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అండి. అంటే మీరు అమ్మాయికి ఢీ కొట్టి మరీ ఎదగడం అంటే చాలా గ్రేట్. సో బిఫోర్ నేను విలేజ్ కి వెళ్ళి వచ్చేసాను, లేదంటే ఇంకా నా మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు బాగాలేదు. సో మీరు చాలా డేస్ నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నా, నేను ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే నా హెల్త్ బాగాలేదు, ఊరికి వెళ్ళి వచ్చాను, నా మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోయింది, లేదు ఇంకా కొంచెం గ్లోగా ఉండి ఇంకా బాగుండేదని. సో ఈ రోజు ఇలా వచ్చాను మేము ముందుకి. ఓకే మేడం, ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంత క్యూట్ ఉండడానికి రీజన్ ఏంటి? ఇంత క్యూట్ ఉండడానికి రీజన్ అడిగితే నేనేం చెప్పలేను. సో నా మెయింటెనెన్స్ అని చెప్తా. మెయింటెనెన్స్ అంటే మీరు ఏమన్నా ఫుడ్ తీసుకుంటారా? అంటే ఈ రకం అందంగా ఉండడం కోసం అంటే నేను డేలో 1 టైం మాత్రమే ఫుడ్ తీసుకుంటా. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. సో నాకు షూట్స్ ఉంటే నేను ఎర్లీ మార్నింగ్ 6 కి లేచి షూట్ కి వెళ్ళాలి, లేదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి 1 to 5 నేను పడుకొని లేచేసరికి. సో ఇంకా మధ్యాహ్నం అయినా నైట్ అయినా లంచ్ ఆర్ డిన్నర్ ఈ రెండిట్లో ఒకటైతే ఫుడ్ తీసుకుంటా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని. లేదు అనుకుంటే నేను జ్యూసెస్ తోటే నా డే కంప్లీట్ చేసేస్తాను. సో నాకు ఫుడ్ ఉన్నా లేకపోయినా నాకు జ్యూసెస్ ఉంటే నాకు చాలు, నా డే గడిచిపోయింది. జ్యూసెస్ తోనే జ్యూసెస్ తో బతికేస్తా. ఇంకా ఇది అంటే మీ క్యూట్నెస్ కేర్ ఆఫ్ జ్యూసెస్ జ్యూసెస్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ స్మైల్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంటది. ఆ చిరునవ్వు కూడా చిన్న మనసు అట్లా లాగేస్తుంది మమ్మల్ని. అంటే ఏంది అంత క్యూట్ గా ఉండడానికి కారణం ఏంటి అంటారు? ఏమో నాకు తెలీదు. నా స్మైల్ అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు నా ఫేస్ పైన నా స్మైల్ ఉంటది. సో నేను ఏ బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా, నేను ఏ హ్యాపీనెస్ సిచ్యువేషన్ ఉన్నా, నన్ను ఎవరు కొట్టినా ఏడుస్తా, ఎవరు నన్ను కొట్టినా నవ్వుతా, తిట్టినా నవ్వుతా. బట్ నాకు ఏడుపు అనేది, నేను ఒంటరిగా ఉంటేనే నాకు ఏడుపు వస్తుంది, నలుగురిలో ఉంటే నాకు ఏడుపు రాదు, నాకు స్మైలే వచ్చేసింది. కానీ ఇంకా లోన్లీగా ఫీల్ అయితే ఇంకా నేను చెప్పలేను. బట్ నన్ను ఎప్పుడు మా మమ్మీ డాడీ విలేజ్ లో ఉన్నప్పుడు నన్ను మా మమ్మీ డాడీ కొట్టినా నేను నవ్వుతా. అంటే మీకు ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా, నా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరైనా ఏమన్నా నేను నవ్వుతాను. వాళ్ళు ఏంది పిచ్చిదని లేక నవ్వుతున్నావు, ఎందుకు ఇలా నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతావు, నేను ఎవరైనా చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ వచ్చేసేది నేను నవ్వుతే వాళ్ళకి. సో ఎవరు ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం, నాను ఎలా ఉన్నానో నేను ఇలానే ఉంటా. ఒకరి కోసం నేను నా లైఫ్ ని, నా యాటిట్యూడ్ ని కానీ నా ఇదిని నేను ఒకరి కోసం చేంజ్ చేసుకోలేను కదా. ఒకరికి నచ్చినట్లు మనం ఎప్పుడు బ్రతకూడదు. మనకి ఎలా హ్యాపీగా ఎలా కంఫర్ట్ గా ఉంటే అలానే ఉండాలి. అంటే మీది బాహుబలి సినిమా వచ్చి ఒక 10 years పైన అయిపోయింది, 10-15 years అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి దేవసేన తెలియదు వాస్తవంగా. అంటే నిజంగా ఒకవేళ నన్ను కానీ ఎవరైనా దేవసేన ఎలా ఉంటాను చూపించమనంటే మాత్రం నేను మిమ్మల్ని చూస్తాను. ఎందుకంటే మేము చూసాము, ఒక బాహుబలి చూసిన దేవసేననే నిజంగా చూసిన దేవసేన లాగా ఉన్నారు మీరు. సో నిజంగా అంటే మీరు కూడా ఏదన్నా గతంలో మీకు కళ్ళు వస్తుంటే మీరు ఏదైనా రాజ్యంలో రాణిగా ఉన్నట్లు అలా ఏం లేదు. ఓకే, లేదా? ఓకే, మీరు ఒకవేళ ఫ్యూచర్ లో మొత్తం అంతా దేశం మొత్తం మారిపోయి మిమ్మల్ని రాణిగా ఉంచి నన్ను రాజుగా ఉండమంటే ఉంటారు? నేనే రాజు నేనే మంత్రి. అసలు శశిరేఖ గారు ఇక్కడ ప్రాపర్ ఇక్కడ నాది ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం. విజయనగరం డిస్ట్రిక్ట్ రఘుమండ్ అనే చిన్న విలేజ్ నుంచి నేను వచ్చాను. సో మాది రఘుమండ, మా మమ్మీ డాడీ ఫార్మర్స్. సో మాకు వచ్చేసి అక్క, అన్నయ్య, నేను చిన్న అమ్మాయిని. సో అక్క మ్యారీడ్, మా అన్నయ్య ఏమైనా వర్క్ ఉంటే విలేజ్ కాబట్టి ఏమైనా వర్క్స్ ఉంటే అన్నయ్య చేసుకుంటాడు. సో నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటంటే అసలు? నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ కంప్లీట్, నీట్ 2 year లాంగ్ టర్మ్ కోచింగ్. ఓకే. సో అవును, ఇది విన్నా నేను, మీరు నీట్ కోచింగ్ వరకు వెళ్ళారు, ఎందుకు మరి డాక్టర్ కాలేకపోయారు? ఎందుకు డాక్టర్ కాలేకపోయాను అంటే దానికి వచ్చేసి పెద్ద ప్రాసెస్ అయిపోయింది నాది. సో నేను ఒక ట్రాన్స్ అని నాకు తెలుసు, నాకు బిఫోర్ బాయ్ గా ఉన్నప్పుడు నేను ఒక ట్రాన్స్ అని నాకు తెలుసు. నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి సో ఫుల్ కరోనా ఉంది,
కరోనా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కరోనా ఉండి ఎగ్జామ్స్ రాసాము. సో భయంతో రాసాము. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాసాము, అది ఫెయిల్ అయిపోయాను. సో ఇంకా 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాము అని చెప్పి కోచింగ్ తీసుకున్నాము. సో అదే టైంలో కోచింగ్ అయిపోయింది. నేను విలేజ్కి వెళ్ళాను, విలేజ్ లో ఉన్నాను. బట్ మా ఊర్లో చాలా నెగిటివ్ చేసేసారు నన్ను, మా ఫ్యామిలీని, మా విలేజ్ పీపుల్స్ అనగా. సో ఊర్లో తిరుగుతారు కదా, ఇప్పుడు మమ్మీ డాడీ పనికి వెళ్తారు. సో వెళ్ళే మమ్మీ డాడీ నీ కొడుకు ఇలా, నీ కూతురు ఇలా అంటారు. అన్నయ్య ఎక్కడికైనా వెళ్తే నీ తమ్ముడు ఇలా అంటారు. అక్క ఎక్కడికైనా వెళ్తే మీ తమ్ముడు ఇలా అంటారు. సో నేను ఇంట్లో చదువుకున్నాను. నాకు ఇల్లు, మా కాలేజ్ తప్ప నాకు ఇంకేం తెలియదు. నేను ఎక్కడికి తిరిగేదాన్ని కాదు. సో నాకు ఇంకేం తెలియదు. నాకు ఇల్లు, కాలేజ్ 2 తెలుసు. మా విలేజ్ లో కూడా నేను ఎక్కువ తిరిగేదాన్ని కాదు. ఇంకా అబ్బాయిలతో కానీ బయటకు వెళ్ళేదాన్ని కాదు. వస్తే నా ఇంటికి అమ్మాయిలు వచ్చేటోళ్ళు, నా ఫ్రెండ్స్. లేదా నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఆడుకునేదాన్ని, వచ్చేసేదాన్ని, లేదా చదువుకునేదాన్ని. ఇలా కంటిన్యూ చేస్తున్న నా స్టడీలో సడన్ బ్రేక్ వేసేసాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా రిగ్రెట్ ఫీల్ వచ్చేసి నన్ను చాలా సాడ్ చేసి నన్ను కొట్టేస్తున్నారు. సో ఆ టైంలో నేను చదువుకోలేకపోయాను. నేను చదివేదాన్ని. బట్ చదువుతున్న రోజు ఒక రోజు మా డాడీ వచ్చి కొట్టేశాడు. ఆ రోజు కొట్టడం ఇంకా కంటిన్యూ 1 month దాకా నాకు చాలా టార్చర్ చూపించేశారు నా ఫ్యామిలీ మెంబర్స్. సో చాలా అంటే చాలా టార్చర్ చూపించేశారు. చూపించిన తర్వాత నేను స్టాండర్డ్ గా ఉన్నాను. సో కొన్నాళ్ళు ఇంకా ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, మంచిగా చదువుతున్నాను, ఎలా సక్సెస్ కొట్టాలి అన్న టైంలో నా ఫ్యామిలీ మెంబర్స్ వల్లే నేను బ్రేక్ అయిపోయాను. సో ఇంకా స్టడీ ఆపేశాను. ఇంకా ఎగ్జామ్ రాసాను కానీ ఇంకా రిజల్ట్ నేను ఇప్పుడు దాకా చూసుకోలేదు. ఎందుకంటే ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంకా నేనేం చదువుతానులే. నాకు చదవడం అంటే చాలా ఇష్టం. నేను గైనకాలజిస్ట్ అవ్వాలి, లేదా వెటనరీ డాక్టర్ అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి మంచి ఫిక్స్ అయ్యా. ఒకటి ఎంసెట్ రాసాను, నీట్ రాసాను. రెండిట్లో ఏదో ఒక సీట్ వస్తుంది కన్ఫామ్ గా. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ తో చదువుకునేదాన్ని. నీట్ వస్తే గైనకాలజిస్ట్ కి ట్రై చేస్తా, నాకున్న సాయి శక్తులతో నేను చదివినా ట్రై చేస్తా. లేదా ఎంసెట్ రాస్తే వెటనరీ డాక్టర్ అవుతా, లేదా అగ్రికల్చర్ అయినా తీసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. బట్ ఆ రోజు నా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. ఈ రోజు నేను ఇలా ఉన్నా. ఇప్పుడు ఏమో బాధ అనిపిస్తుందా? చదువుకుని ఉంటే బాగుంది అనిపిస్తుందా? చాలా టైమ్స్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది నేను చదువుకుంటే బాగున్నాను, ఈ రోజు ఫ్యామిలీ దగ్గర ఉందును, అందరినీ మిస్ అయిపోతున్నా. సో నేను ఒక ట్రాన్స్ అవ్వడం వల్ల అందరినీ మిస్ అవుతున్నా, లేదంటే ఇంట్లో ఉందును. సో చదువుకుంటే పాటికి అలా ఉన్నా, చదువుకుంటే ఈ రోజు నాకు రెస్పెక్ట్ వద్దును. అదే చదువుకొని నేను ఇలా సర్జరీ అయినా సరే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటది, నేను ఒక డాక్టర్ అని లేదా ఏదో ఒకటి అని. సో సమ్ ప్రాబ్లం వల్ల నేను స్టడీ కంప్లీట్ ఆపేసి స్టాప్ చేసి వచ్చేసాను. అంటే ఇప్పుడు చెప్పండి, నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీ యొక్క గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతారు కాబట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అని నిజమా కాదు? అది ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు కూడా మీ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెడుతుండ్రా, లేకుంటే మీరు అంటే ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా చెప్పడం వల్ల, ఏడుపు రావడం వల్ల ఇంటర్వ్యూస్ ఇవ్వడం బంద్ చేశారా? ఇప్పుడు మన ఫాస్ట్ అనేది నాకు సపోర్ట్ ఎవరు లేరు. బట్ నా ఫాస్ట్ నాకు గుర్తొస్తే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే నేను ఒక్క అమ్మాయిని ఉన్నా నా ఫాస్ట్ లో, ఇంకెవరు లేరు సపోర్ట్. సో ఆటోమేటిక్ గా నేను చాలా వీక్ అయిపోతాను. నా ఫాస్ట్ తలచుకుంటేనే నేను వీక్ అయిపోతాను. సో అందువల్ల నేను నా ఫాస్ట్ ఎక్కువ గుర్తు చేసుకోను. బట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి నా ఫాస్ట్ అడుగుతారు, నా ప్రెజెన్స్ అడుగుతారు, నా ఫ్యూచర్ అడుగుతారు. ఈ 3 కామన్ కాబట్టి ఇంకా ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, కొన్ని ఇవ్వట్లేదు. సో మీకు క్వశ్చన్ తెలుసో తెలియదు కానీ మీరు 2025 మిస్ ఇండియా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఒక అమ్మాయి కూడా సాధించలేని, అంటే ఒక సుదీర్ఘమైన సక్సెస్ మీరు పొందారు. అంత పెద్ద సక్సెస్ పొందిన మీకు ఈ చిన్న చిన్న గతాన్ని గుర్తు మర్చిపోవడం అనేది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు. కానీ ఇట్లాంటి గతాన్ని గుర్తు చేసుకుని ఫ్యూచర్ ఎదిగిన వారే నిజంగా ముందు నిల్చుంటారు. అందుకోసం మీరు ఇంత సక్సెస్ అని నా యొక్క ఉద్దేశం. మీరు ఎప్పుడు కూడా ఇట్లా నవ్వుతుండాలి, నవ్వుతూనే అందరికీ సమాధానం చెప్పాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకూడదు. యాజ్ ఏ అభిమానిగా, నేను మిమ్మల్ని ఫాలో అయ్యే అభిమానిగా మీరు నవ్వుతుంటేనే చాలా క్యూట్ గా ఉంటారు. సో ఇప్పుడు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో అసలు ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? ఇవి క్వశ్చన్ అతను కూడా అడిగారు. నా ఫ్యామిలీలో అంటే మా డాడీకి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. సో అన్నయ్య, నేను, ఒక అక్క. ఓకే, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. మీ అక్క, అమ్మాయి. మీరు? నేను బిఫోర్ బాయ్ ఆఫ్టర్ గర్ల్. ఇప్పుడు ఒక అమ్మాయి. ఇప్పుడు స్టేటస్ అడుగుతాను, ఎప్పుడు నా ఫ్యామిలీలో ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఓకే. సో ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నా నేను ఒక అమ్మాయినా? నేను అమ్మాయిని, ఆబ్వియస్లీ అమ్మాయి కదా. ఓకే. సో నీకు అమ్మాయిగా ఉండడం బెటరా, అబ్బాయి ఉండడం బెటరా అంటే ఏం చెప్తావు? అమ్మాయి. ఓకే.
సో సహజంగా అండి ప్రతి ఒక్క అమ్మాయిలు ఏమది ఏంటంటే అమ్మాయి బయటికి రావాలి, అబ్బాయిలకు ధైర్యంగా ఉండాలి అనుకుంటారు. మీరు అబ్బాయి నుంచి అమ్మాయి కన్వర్ట్ అవ్వడం అది ఎలా చూడొచ్చు ఆ విషయాన్ని? ఎలా చూడొచ్చు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇష్టంతో చేంజ్ అయ్యాను. సో ఇష్టంతో చేంజ్ అయ్యాను కాబట్టి నాలాగా చాలా మంది అమ్మాయిలు ఇంట్లోనే ఉండిపోతారు. సో సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే అమ్మాయి అని ఎక్కడికైనా వెళ్ళినా సరే వాళ్ళకి సపోర్ట్ ఉండదు. సో చీప్ గా తీసి పడేస్తారు, నువ్వేం గెలుస్తావులే, నువ్వేం సాధిస్తావులే, ఇంట్లో ఉండు, పెళ్లి చేసుకో, ఏదో ఒకటి పనులు చేసుకొని అంటారు. అటువంటి వాళ్ళని ఆపేయకుండా ఇంకా కొంచెం ముందుకి సపోర్ట్ ఇచ్చి ఇంకా వెళ్ళమ్మా అని ముందుకు సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి సక్సెస్, ఏదో రోజు ఏదో ఒక విధంగా సక్సెస్ అవుతారని నా హోప్. ఓకే ఓకే. మీరు బిఫోర్ అమ్మాయిగా మారక ముందు మీ యొక్క ఆధార్ కార్డ్ పేరేమది, ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ యొక్క పేరేమది? బిఫోర్ మా షూర్ నేమ్ వచ్చేసి బాడితమాను. ఓకే. సో బిఫోర్ బాడితమాను శశికుమార్ ఉండేది. శశికుమార్ ఉండేది. ఇప్పుడు ఆఫ్టర్ శశిరేఖ. ఆఫ్టర్ అమ్మాయిగా మారిన తర్వాత శశిరేఖ. ఓకే. అంటే అప్పుడు బిఫోర్ శశికుమార్ అని ఉండేది కానీ బట్ శశికుమార్ అనే తెలియదు ఎవరికి, శశి అనే తెలుసు. నన్ను నార్మల్ క్యాజువల్ గా ఇప్పుడు మీరు పిలిచినా శశి అని పిలుస్తారు, శశికుమార్ అని పిల్లరు కదా. ఇప్పుడు నేను శశిరేఖ, ఆఫ్టర్ శశిరేఖ, ఇప్పుడు శశిరేఖ నేను ఎవరో పిలుస్తారు ఫుల్ వర్డ్స్ పెట్టి. నార్మల్ ఇప్పుడు బిఫోర్ శశి, ఇప్పుడు కూడా శశి. ఓకే. సో శశిగా పిలవడం బాగుంటుంది, శశికుమార్ పిలవడం బాగుంటుంది? శశిరేఖ అంటే బాగుంది. శశిరేఖ అన్న పర్లేదు, శశి అన్న పర్లేదు. ఓకే. మేడం ఇప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి బాయ్గానే ఉన్నారు, ఇప్పుడు అమ్మాయిగా మారారు కాబట్టి మీరు బాయ్గా ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని ప్రేమించారా? నేను అమ్మాయిలతోనే తిరిగేదాన్ని, నేను ఎందుకు ప్రేమిస్తా? ఓకే. అప్పటి నుంచి కూడా అమ్మాయితోనే ఉండేవారు? నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మాయిలతో ఉన్నా, అమ్మాయిలతోటే తిరిగాను. నా కాలేజ్ కూడా అమ్మాయిలతోటే ఫినిష్ అయిపోయింది. ఇంకా శశిరేఖ గారు మీరు ముందు అబ్బాయి కదా, శశికుమార్ అమ్మాయిలతో ఎట్లుంటారు? అబ్బాయిలతో ఉండాలి కదా. అబ్బాయిలతో నేను లేను కదా, నాకు వచ్చిన ప్రాబ్లమ్ అది. నేను అబ్బాయిలతో లేను, అమ్మాయిలతోటే ఉన్నాను. నా ఇంటర్ ఫ్రెండ్స్ కూడా రమ్మని పిలిచేటోళ్ళు, 10th ఫ్రెండ్స్ కూడా నేను రమ్మని పిలిచి, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక అబ్బాయితో కూడా తిరిగి అమ్మాయిలతో తిరిగి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాతో క్లోజ్ గానే మూవ్ అయిపోయారు, మా విలేజ్ పీపుల్స్ గానీ. సో కాలేజ్ లో కానీ మంచిగా కలిసిపోతారు ఇంకా నాతోటి. సో నా బిహేవియర్ అలా ఉంటది కదా ఇంకా మరి అమ్మాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నాది ఒకటే జన్మ, ఒక్క జన్మ పుట్టే ఒక్క జన్మ చనిపోతా, కానీ మీకు మాత్రం 2 జన్మలు. మీరు ఒకసారి అబ్బాయిగా ఒకసారి అమ్మాయిగా, అంటే ట్రాన్స్ఫార్మ్. ఎలా ఫీల్ అవుతున్నారా? ఇట్లాంటి అర్థమైన గొప్ప అవకాశం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీ. మొన్నటిదాకా కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు నిజంగా నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా. నేను ఒక ట్రాన్స్జెండర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు రెస్పెక్ట్ వస్తుందో లేకపోతే ఏదో వస్తుందో అని కాదు, ఎందుకంటే 2 లైఫ్ లీడ్ చేశాను ఇక్కడ. అబ్బాయిగా ఉన్నప్పుడు ఎలా సొసైటీ రిసీవ్ చేసుకునిద్ది, ఎలా ఉంటారు సొసైటీలో అనేది అబ్బాయి లైఫ్ చూసాను. ఒక అమ్మాయి అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి సొసైటీలో ఎలా ఉంటది, సొసైటీని ఎలా ఫేస్ చేస్తుంది, అమ్మాయి ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఈ లైఫ్ చూసాను. సో నేను 2 లైఫ్ లీడ్ చేశాను. బట్ నువ్వైతే లీడ్ చేయలేవు కదా. సో మీరైతే అబ్బాయి కదా, మీరు ఇంకా అమ్మాయిలాగా అయితే చూడలేరు కదా, ఆ లైఫ్ ని చూడలేదు కదా. బట్ నేను 2 లైఫ్ చూడ్ చేశాను కాబట్టి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే మేడం, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా వస్తుంటమాట. నేను పలానా నాకు జ్వరం వస్తుంటే నాకు జ్వరం వచ్చిందని నాకు తెలిసిపోతుంటది. అంటే మీకు ఏ టైంలో, అంటే ఏ ఏజ్ లో మీరు ఇట్లా అమ్మాయిగా ఫీలింగ్స్ కలిగినాయి? అంటే పుట్టుకతోనే అనిపించిందా, నీకు ఏమైనా చేంజ్ కనిపించారు? పుట్టుకతో నాకెలా తెలిసిద్ది, అలా తెలియదు. 5th or 6th క్లాస్ అప్పటి నుంచి నేను అమ్మాయినా అనుకొని అదే ఇంకా సర్క్యులేట్ అయ్యేది నా బ్రెయిన్ లో. అది నాకు అప్పుడప్పుడే కొంచెం మైండ్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడే నాకు తెలిసింది. సో నేను ఒక అమ్మాయిని, కానీ చూడడానికి బయటకు అబ్బాయిలా ఉన్నాను. బట్ మా ఊరోళ్ళందరికీ నాకు తెలుసు, నేను నా బిహేవియర్ చూసి నేను ఇంటికాడ నీళ్ళు మోయడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం గట్రా చేసేదాన్ని కాబట్టి సో నీడిలాగా అలాగా విడిది ఇటువంటి అది ఇది అని చెప్పి చూసేటోళ్ళు. కానీ వాస్తవంగా మీకు ఒక విషయం చెప్పనా, ఒక అబ్బాయిగా ఉంటే అమ్మాయిలాగా ఒక అబ్బాయి అమ్మాయిలాగా నటించినా కూడా
వెగతాలు చేస్తారు. అవును. కానీ మీకు అప్పుడు బాధ ఉందా? ఇప్పుడు మీరు మొత్తం కంప్లీట్ అమ్మాయి కాబట్టి మిమ్మల్ని ఎవరు గెలిచే ఛాన్స్ కూడా లేదు. అంటే అబ్బాయి ఉన్నప్పుడు చాలా బాధపడి ఉండొచ్చు కదా? అవును, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసాను. మా ఊరోళ్ళు కానీ, మా కాలేజ్ కానీ, మా స్కూల్ కానీ నన్ను చాలా నెగిటివ్ చేసేసారు. సో మా క్లాస్ లో ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నానంటే అది నేనైనా చెప్పుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరు హ్యాలెన్ చేయడం, ప్రతి ఒక్క ఫ్రెండ్ హ్యాలెన్ చేయడం, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ర్యాగింగ్ చేయడం, మా సీనియర్స్ కానీ, సో మా జూనియర్స్ కానీ, ఇప్పుడు మేము సీనియర్స్ అయిన తర్వాత మా జూనియర్స్ కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని ర్యాగింగ్ చేయడం, నన్నే ర్యాగింగ్ చేయడం. సో చాలా అంటే చాలా హర్ట్ అయిపోయి, చాలా అంటే చాలా లోన్లీగా ఫీల్ అయిపోయేదాన్ని, ఏడ్చేదాన్ని. నేను ఏడవలేని రోజు అంటూ లేదు నా కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను 10th క్లాస్ వరకు నేను మా విలేజ్ లోనే చదువుకున్నా, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ రఘమండ. సో రఘమండలోనే చదువుకున్నా. సో రఘమండ అయిపోయిన తర్వాత ఇప్పుడు రఘమండ అంటే విలేజ్, మా విలేజ్. సో చుట్టుపక్కల విలేజ్ పీపుల్స్ వస్తారు, సిటీ అయితే రారు కదా. సో ఇప్పుడు నేను ఇంటర్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ వెళ్ళాలి. ఇంటర్ అంటే సిటీకి వెళ్ళాలి, విజయనగరంకి వెళ్ళాలి. ఇప్పుడు విజయనగరం అంటే సిటీ అంటే మొత్తం విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తారు. సో వచ్చిన తర్వాత అందరికి మనం ఫేస్ చేయాలి. సో అందరికి ఫేస్ చేయాలి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసాను. సో చాలా నెగిటివ్ అయిపోయాను, అదొకటి నాకు బాధ. అంటే ఇప్పుడు హ్యాపీ, బట్ అప్పుడు కొంచెం బాధగా ఉండేది. అన్నీ అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా నేను ఒక్కదాన్ని ఆలోచించినప్పుడు అన్ని గుర్తొస్తాయి, చాలా ఎమోషనల్ అయిపోతాను, చాలా ఫ్రెండ్స్ గుర్తొస్తారు. సో చాలా ఒక వన్ సైడ్ ఆలోచిస్తే నన్ను ఇలా హ్యాలెన్ చేశారు అనే బాధగా ఉంటది. ఇంకొక సైడ్ ఆలోచిస్తే అందరికన్నా నేనే పెద్ద సక్సెస్ కొట్టాను, నన్ను ఎవరైతే హ్యాలెన్ చేశారో వాళ్ళందరికీ నేను ఒకటి అయ్యి చూపించాను అని అదొక హ్యాపీనెస్ ఉంటది. బట్ హ్యాపీ. ఒకప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను ఎవరైతే చీతు అరే తురే అన్నారో ఇప్పుడు వాళ్ళే నాకు కాల్ చేసి ససిని సపోర్ట్ కావాలి ససి అది ఇది అని అడిగితే చాలా హ్యాపీగా ఉంటది నాకు. ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తారు, ప్రతి ఒక్క ఫ్రెండ్ నాకు కాల్ చేస్తారు, ప్రతి ఒక్క అబ్బాయి అయిన అమ్మాయిని, మా క్లాస్ వాళ్ళు, మా స్కూల్ ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి ఏదో ఒక సపోర్ట్ కావాలి, లేదా నాకు నీతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఒకప్పుడు మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు ఒకప్పుడు నన్ను దూరం పిలిచి మరి మాట్లాడడం అంటే గ్రేట్, చాలా హ్యాపీ. ఇక్కడ మీరు సక్సెస్ అయినట్టు తెలిసిపోతుంది. ఒక విషయం అండి, శశిరేఖ గారి ఒక సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయిన తర్వాత ఏదో జరిగిందంట, ఏదో సీసీ కెమెరా రికార్డ్ అయ్యి మీరు చాలా బాధపడ్డారంట. అది ఏంది అసలు? ఒక ప్లేస్ కు పోవాల్సిన ప్లేస్ ఇంకో ప్లేస్ కు పోయారంట, ఏంది అసలు ఆ స్టోరీ ఏంది అసలు? సో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది అంటే, నేను బైపీసీ స్టూడెంట్ ని, బట్ నేను అబ్బాయిలతో తిరగలేదు కాలేజ్ లో, నేను అమ్మాయిలతోటే ఉన్నాను. నేను అమ్మాయి లెక్క ఫీల్ అయిపోయేదాన్ని, ఇంకా నేను అబ్బాయిలతో అనుకుని ఉండేదాన్ని. సో అటువంటి సిచ్యువేషన్ లో నేను అప్పుడు ఇంకా ఫీలింగ్స్ బాగా, నేను అమ్మాయిని నేను కాలేజ్ కి అమ్మాయిలతో వెళ్ళేదాన్ని, అమ్మాయిలతో వచ్చేదాన్ని. సో అదే టైంలో నా ఫ్రెండ్ శ్రావణి, బుడ్డి ఫ్రెండ్, సో తనతో ఉండేదాన్ని. ఒకప్పుడు అనుకోకుండా అందరూ, నేను ఎప్పుడైనా కాలేజ్ లో వాష్రూమ్ వస్తే బాయ్స్ అందరూ బయటకు వెళ్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం అందరూ బయటకు వెళ్తారు, నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. నా 2 years నా జర్నీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్ అందరూ బయటకు వెళ్ళారు, కానీ నా లైఫ్ లో నేను 1 time కూడా నేను బాయ్ తో బయటకు వెళ్ళి వాష్రూమ్స్ యూజ్ చేస్తాను. సో అలా అది సిచ్యువేషన్ లో నేను క్లాస్ పీరియడ్స్ జరుగుతున్న టైంలో నేను అమ్మాయిల వాష్రూమ్ కే వెళ్ళిపోయాను ఒక రోజు. అంటే నాకు ఎందుకు అనిపించింది, సో నేను అమ్మాయిని అనుకుని వెళ్ళిపోయాను. సో అది CCTVలో రికార్డ్ అయ్యి, సో ప్రిన్సిపల్ అన్ని నా ఫ్రెండ్ ఇద్దరిని పిలిచడం జరిగింది. ఇద్దరిని పిలిచి నన్ను కొట్టేశారు, శుభ్రంగా కొట్టేశారు మా ప్రిన్సిపల్, వేయండి ఇలా అలా అని చెప్పి. సో ఇంకా నేనేం చెప్పలేదు. నెక్స్ట్ డే పేరెంట్స్ ని పిలిపించేశారు, టీసీ ఇచ్చేస్తాం అది ఇది అని చెప్పారు. సో పేరెంట్స్ ని పిలిపిస్తే మా పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఇలా బిహేవ్ చేశాడు, వాళ్ళ బిహేవియర్ అంతే సార్, అలాగని చెప్పి మీరు ఇంత కొట్టకూడదు కదా అది ఇది అని చెప్పి కొట్టేశారు. మా సార్ చాలా అంటే చాలా కోపం. సో అతను చూస్తే అందరూ కూర్చోబడిపోయింది, కానీ అటువంటిది నన్ను పిలిచి ఒక కర్రలతో కొట్టేశారు. సో నేను చాలా ఏడ్చి, బాబోయ్ చాలా దారుణంగా చేశారు. సో అంటే తర్వాత నెక్స్ట్ డే మమ్మీ డాడీని పిలిచి చేసిన తర్వాత, మమ్మీ డాడీలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం మనసు కరిగిందేమో. బట్ ఇంకా స్టాఫ్ సార్స్ ఉంటారు కదా, మా ఫిజిక్స్ సార్ అని, కెమిస్ట్రీ సార్ అనగా, సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ వచ్చి అబ్బాయిని ముందు హాస్పిటల్కి చెక్ చేయించండి అది ఏదని చెప్తే, నేను వైజాగ్ కేజీకి తీసుకెళ్ళి కొంచెం MRI స్కాన్లు గట్రా చేసి అవయవం లోపల ఉన్న అదే
దాన్ని ఏమంటారు అవయవాలు లోపాలు ఉన్నాయో అవన్నీ చూసి బట్ ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి సో చాలా చాలా చేశారు మా పేరెంట్స్ కూడా. మా కాలేజ్ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది ఆ టైంలో నాకు. బట్ అనుకోకుండా కరోనా ఇంకా ఎక్కువైపోవడం వల్ల మా ప్రిన్సిపల్ చనిపోయారు. మా ప్రిన్సిపల్ సార్ చనిపోయారు. సో నాకు బాగా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. ఏ సార్ అయితే కొట్టారో అదే ప్రిన్సిపల్ సార్ నాకు బాగా సపోర్ట్ వచ్చారు. ఆపరేషన్ చేయించుకుంటావా చేయించుకో, నీకు నేను సపోర్ట్ గా ఉంటాను, లేదా అబ్బాయిగా ఉంటావా చెప్పు, నేను అబ్బాయిగా నేను చూసుకుంటాను, అది ఇది సపోర్ట్ ఇచ్చిన మహేష్ సార్ చనిపోయారు. సపోర్ట్ ఇచ్చిన సారు చాలా ఆత్మీయతగా ఉన్న సార్. సో తర్వాత మా ఫిజిక్స్ సార్ కెమిస్ట్రీ సార్ కొంచెం తర్వాత టచ్ లో వచ్చి మీకు ఏమైనా ఆపరేషన్ టైంలో బ్లడ్ డొనేషన్ కావాలన్నా మనీ ప్రాబ్లం ఉన్నా మాకు కాల్ చేయండి, మేము మన కాలేజ్ తరపున అయినా మా తరపున మేము హెల్ప్ చేస్తాం అది ఇది అని చెప్పి కొంచెం సపోర్ట్ ఇచ్చారు. బట్ మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సరైన ఇష్టం వచ్చినట్లు ఉండు అంటే మా డాడీ వాళ్ళేమో వద్దు ఇలానే ఉండు అది ఇది అని చెప్పేటోళ్ళు. బట్ డాక్టర్ దగ్గరికి కూడా నేను వెళ్ళేటప్పుడు నన్ను ఒకరికి కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు నన్ను ఎంత అబ్బాయిగా మార్చాలి అనుకున్నా నువ్వు నాకు ఎన్ని ఇంజెక్షన్స్ రాయు, నువ్వు నాకు ఎన్ని టాబ్లెట్స్ రాయు, నేను యూజ్ చేసినా సరే నేను అమ్మాయిగానే ఉంటా, నేను అబ్బాయిగా ఉండను అని చెప్పి గట్టిగా అరిచేసాను డాక్టర్ పైన. అది KGH లో, వైజాగ్ KGH లో. సో డాక్టర్ కూడా ఇంకా అమ్మాయి మైండ్ బ్లైండ్ ఫిక్స్ అయిపోయారు. బట్ అదే డాక్టర్ ఏం చెప్పారు అంటే మా హాస్పిటల్లో కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసాము, మీకు చెయ్యాలంటే మీ అబ్బాయికి చేస్తామని చెప్పారు. సో మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అదే టైంలో ఇక్కడ నేను ఇంటర్ కంప్లీట్ బిగ్ బాస్ ఇక్కడ ప్రియాంక సింగ్ బిగ్ బాస్ లో ఉంది. సో ప్రియాంక అక్క బిగ్ బాస్ లో ఉంది. సో అదే టైంలో నా ఫ్రెండ్స్ అందరూ మన శ్రీకాకుళం అంటే మా ఊరు పక్కనే కదా శ్రీకాకుళం ఆ అమ్మాయి వెళ్ళింది ఇక్కడ నుంచి వెళ్ళి తను ఎంత హార్డ్ వర్క్ చేసిందో, తను బిగ్ బాస్ కి వెళ్ళింది, మంచి పేరు తెచ్చుకుంది, తను అందరినీ గుర్తుపడుతున్నారు, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ట్రై చేయి, నువ్వు కూడా టీవీలో వస్తావు, అప్పుడు అందరం చూస్తాము, అందరూ ఉంటారు, సో నీకు మంచి పేరు వస్తుంది, మీ మమ్మీ డాడీకి మంచి పేరు తెచ్చినట్టయితే హైదరాబాద్ వెళ్ళు, సో నువ్వు షూటింగ్స్ అది ఇది అని చెప్పి కొంతమంది నన్ను ఫోర్స్ చేశారు. సో అదే ఇంటెన్షన్ పెట్టుకొని నేను కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలి అన్న థాట్ తో ప్రియాంక అక్కని ఇన్స్పైర్ తీసుకొని నేను ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, గ్రేట్ గ్రేట్. అంటే ఇప్పుడు రేఖ గారు మీరు ఈ సినిమా చూసారా, కాంచన సినిమా చూసారా? రీసెంట్ గా వచ్చిన స్వాగ్ సినిమా చూసారా? సో ఆ స్టోరీ అంతా రిలేటెడ్ మన ట్రాన్స్ గురించి రిలేటెడ్ కాబట్టి అటువంటి సినిమాలు మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కాంచన సినిమా చూసినప్పుడు కానీ, స్వాగ్ చూసినప్పుడు కానీ? స్వాగ్ మూవీలో నేనే యాక్ట్ చేశానండి, శ్రీ విష్ణు గారు. సో రీతు వర్మ హీరోయిన్, శ్రీ విష్ణు గారు హీరో. సో అది నేను 1 month నాకు అందులో పెద్ద క్యారెక్టర్ పడ్డది స్వాగ్ మూవీలో. 1 month నేను అది అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసుకున్నాము, షూట్ జరిగింది. సో ఇంకా హీరో తోటి హీరోయిన్ తో కాంబినేషన్ లో మాకు చాలా మంచిగా తీశారు. బట్ ఒకే ఒక సీన్ లో నన్ను వేసారు, మిగతాదంతా కట్ చేసేసారు. సో చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను. బట్ అది చిన్నదైనా నేను కనిపించాను, పెద్ద స్క్రీన్ లో కనిపించాను, ఐఎమ్ హ్యాపీ. సో ఇటువంటి మూవీ తీసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను మెయిన్ లీడ్ చేస్తే బాగున్నేమో, నన్ను చాలా మంది గుర్తుపడతారు, ఇంకా పెద్ద పేరు వచ్చింది, పెద్ద సక్సెస్ కొడతారు. సో అటువంటి మూవీయే ఇప్పుడు నేను కూడా ఒక ఆపర్చునిటీ వచ్చి చేస్తున్నాను. సో త్వరలో అది కూడా థియేటర్ ప్రింటే, థియేటర్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు నన్ను కూడా మీరు ఒక స్వాగ్ మూవీ లాగా, ఒక కాంచన మూవీ లాగా చూద్దరు. సో ఐ విష్ యు కంగ్రాచులేషన్ అడ్వాన్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మీరు కాంచన సినిమా చూడగానే మీకు వచ్చిన మీ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఏంది అసలు? సో నా లైఫ్ అక్కడ ప్రొజెక్ట్ అవుతుందా అని ఫీల్ అయిపోయాను. ఎందుకంటే సో డాక్టర్ అంటే నేను కూడా డాక్టర్నే కదా అవుతాను, తర్వాత ఏదో ఒక డాక్టర్, ఒక గైనకాలజిస్ట్, ఒక వెటర్నరీ డాక్టర్, ఒక అది అవుతాను కదా. నేను నీట్ స్టూడెంట్ అంటే MBBS సంబంధించిందే కదా, ఒక అట్లీస్ట్ RMP డాక్టర్ అయినా ఊర్లో సర్వీస్ ఇచ్చుకోవచ్చు అన్న థాట్స్ తో నేను ఉన్నాను. బట్ నేను నిజంగా అది చూసేటప్పుడల్లా నాకు చాలా ఏడుపు వచ్చింది. కాంచన సినిమా చూసినప్పుడల్లా కొంచెం ఏడుపు వచ్చింది, లోన్లీగా ఫీల్ అయిపోతాను. సో మా అమ్మ నన్ను ఇలానే ఫీల్ అవుతారా, ఇలానే ఇంట్లో నుంచి గెంటేస్తారా, సో చుట్టుపక్కల మాట్లాడే మాటలు ఇలానే మాట్లాడతారు కదా. సో ఓకే, మీరు బిఫోర్ కాంచన సినిమా చూసిన తర్వాత సర్జరీ తీసుకున్నారా, చూడక ముందే సర్జరీ తీసుకున్నారా? కాంచన సినిమా ఎప్పుడో వచ్చిందండి, చాలా టైం అవుతుంది. సో మీరు మీ ఫ్యూచర్ మీకు సినిమా ద్వారా కనిపించేసింది ఆల్రెడీ, కాంచన ద్వారా. సో సినిమా చూసిన తర్వాత ప్లస్ అయ్యిందంటే అన్ని అయ్యాయి, నేను ఒక్కటే డాక్టర్ అవ్వలేదని నా ఫీల్. అంతే అంటే
తను మొత్తం అమ్మాయిలు అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఒక పెద్ద హాస్పిటల్ కట్టించారు, హాస్పిటల్లో డాక్టర్ గా పెట్టారు. అంటే నేను ఇప్పుడు ఆ డాక్టర్ అనుకునే యాక్టర్ అయ్యానంటే అదే డిఫరెంట్. అంటే ఇప్పుడు మీకు కళ ఉంది, డాక్టర్ వల్ల కళ ఉంది, ఫ్యూచర్ లో మీరు పెద్ద స్టార్, పెద్ద హీరోయిన్ అయిన తర్వాత చూడొచ్చా శశిరేఖ హాస్పిటల్ చూడొచ్చా ఫ్యూచర్ లో? శశిరేఖ హాస్పిటల్ అంటే ఇంకా ప్లాన్ ఉందా? ప్లాన్ అయితే ఉందా? ప్లాన్ అనేది హాస్పిటల్లో చేయాలి అని ఏం లేదు, బట్ డాక్టర్ అయితే హ్యాపీ. మీరే సో నేను హాస్పిటల్ పెట్టినా చూడు, అప్పుడు సిచ్యువేషన్ ఫ్యూచర్ బట్టి ముందు లైఫ్ సెటిల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు హాస్పిటల్ అంటే మనం చాలా డాక్టర్స్ గానీ ఎంతో పెద్ద క్రోస్ లో ఉంటది, మనం అంత బడ్జెట్ మనకు లేదు, బట్ ఫ్యూచర్ లో చూడాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే యాక్టర్ అయితే అయ్యాను కదా, ఇంకా పెద్ద యాక్టర్ అవ్వాలి. 100% విష్ ఆల్ ది బెస్ట్. మంచి హిట్ కొట్టాలి, మంచి సినిమా తీయాలి, మంచి దొరకాలి. సో కాంచన సినిమా ద్వారా అయితే మీకు మంచి మెసేజ్ వచ్చింది, నేర్చుకున్నాను. ఓకే మేడం, నా క్వశ్చన్ ఏంటంటే మీకు సర్జరీ చేసుకోవాలని ఎందుకు అనిపించింది, ఏ రోజు అనిపించింది, అసలు ఎంత ఖర్చు అయింది సర్జరీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్జరీ ఎందుకు చేసుకున్నానంటే నేను నా ఫీలింగ్స్ కొరకు నేను చేసుకున్నా, నేను హ్యాపీగా ఉండాలని నేను చేసుకున్నా సర్జరీ. నాకు ఎవరు నువ్వు చేసుకోవద్దు, నువ్వు చేసుకుని సజెషన్ నాకు ఎవరు ఇవ్వలేదు. నాకు నచ్చింది, నేను ఒక అమ్మాయిగా చూడాలి అనుకుంటున్నాను కాబట్టి నేను చేసుకున్నా. రెండు, నేను 2023లో నా ఆపరేషన్ చేసుకున్నా. సో నా ఆపరేషన్ చాలా టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది చిన్న పిల్లని చెప్పి. సో ప్రెసెంట్ నా ఓల్డ్ ఏజ్ 21. సో బిఫోర్ 18 కి అదే బిఫోర్ 20 బిలో ఉంటే ఆపరేషన్ చేయమని చెప్పేశారు. సో నాకు ఆపరేషన్ చేయడానికి చాలా టైం పట్టేసింది, బట్ నేను ఐ స్టిల్ ఇప్పుడు హ్యాపీ. నేను ఆపరేషన్ 2023లో చేయించుకున్నా. ఆపరేషన్ 23. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 21. 21 నా 25. అంటే కొద్దిగా మ్యాచింగ్ కుదురుతుంది అయితే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ కి అసలు ఎంత ఖర్చు అయింది మీకు? నా ఆపరేషన్ కి వచ్చేసి మాక్సిమం నేను ఇలా టోటలీ నా ఆపరేషన్ కి అయితే కొంచెం మనీ ఉంటది, బట్ ప్రాసెస్ లెక్క. సో నేను ఐ స్టిల్ ఇలా అమ్మాయిలా అవ్వడానికి ఒక 7-8 lakhs అయి ఉంటుంది. ఓకే. నీకేమో ఇంట్లో వ్యతిరేకత ఉంది, అన్న వాళ్ళు, మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు అందరూ కలిసి కుట్టారు, నన్ను డబ్బులు ఇచ్చే ప్రసక్తి కూడా కనిపించలేదు. సర్జరీ నీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైనా మీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు మీకు అమౌంట్ సాయం చేశారా? ఇట్లా అంత డబ్బుతో ఎట్లా చేసుకున్నారు మీరు? ఎక్కడ చేసుకున్నారు? ఎవరు ఇచ్చారు డబ్బు అంతా? నాకు డబ్బు ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హార్డ్ వర్క్ తో నేను చేసుకున్నా. నేను ఒక డబ్బు నేను తీసుకోలేదు. అంటే కమ్యూనిటీ హెల్ప్ చేస్తారంటే కమ్యూనిటీ హెల్ప్ చేస్తారు. సో వాళ్ళకి నచ్చినట్లు మనం ఉండాలి. వాళ్ళు హెల్ప్ చేస్తారంటే వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఉండాలి, కమ్యూనిటీ చెప్పు చేతల్లో మనం ఉండాలి. బట్ కమ్యూనిటీ నుంచి నాకు ఎటువంటి మనీ ఇవ్వలేదు, నేను తీసుకోలేదు కూడా. సో నాకు ఎవరు ఇచ్చారంటే నాకు ఇంత లాక్స్ లో మనీ నాకు లేవు. నిజంగా మీరు చెప్పాలంటే నా ఇన్కమ్ కూడా అంత కాదు. ఒక ఆర్టిస్ట్, ఒక అసిస్టెంట్ అంటే మీకు తెలిసిందే, ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి మనకి ఎంత వస్తుంది డేకి? ఒక 1500, 2000, మాక్సిమం 2000. బట్ ఆ 2000 కి ఇప్పుడు 6-7 lakhs ఎలా వచ్చాయంటే, సో నేను ఒక అత్తయ్య అనేది ఆమె ఉన్నారు ఇక్కడ, సో మాకు రిలేటివ్స్ దగ్గరలో ఉంటారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే నాకు 5 lakh చిట్టి ద్వారా చిట్టి వేసుకొని, సో చిట్టి నాకు ఇచ్చేసి 5 lakhs ఆ విధంగా నేను చేసుకున్నా. తర్వాత మిగతా అమౌంట్ కొంచెం నా హార్డ్ వర్క్, నా పాకెట్ మనీ తీసుకొని దాచుకున్నా. అది మనీతో నేను మళ్ళీ చిట్టీలు వేసుకున్నా. 2 lakh చిట్టీలు ఒక 2 అలా వేసుకొని మనీ ఇలా అంటే మంత్లీ అంటే ఇప్పుడు చిట్టి అంటే మంత్లీ ఏముంది 15,000. నేను షూట్స్ కి వెళ్ళానంటే 1 week లో ఒక 10,000, ఒక 10 days కష్టపడితే నాకు చాలా ఒక 15 or 20 వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఒకసారి 5 lakh తీసుకొని ఇచ్చేయలేం కదా. చిట్టి ద్వారా పాకెట్ మనీ అంటే మంత్లీ ఇంత సేవింగ్స్ అని అంటే మనకి మనీ ఇప్పుడు 5 lakh ఒకసారి ఇస్తారు కదా. సో అలా సేవ్ చేసుకొని నేను ఆపరేషన్ చేసుకున్నా. నా ఆపరేషన్ వచ్చేసి పాండిచేరి, చెన్నైలో అయ్యింది. చెన్నైలో పాండిచేరి. అంటే అత్తయ్య గారి యొక్క చిట్టి డబ్బులతోనే మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. సో నిజంగా అంతే సహజంగా చిట్టులు అంటే పెళ్లి కోసం వాటి కోసం తీసుకుంటారు, అంటే దాచుకుంటారు. ఇక్కడ మీ చిట్టి డబ్బులతోటి ఆపరేషన్ చేసుకున్నారంటే మీ యొక్క కమిట్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు చెప్పండి, ఆ ఆపరేషన్ అప్పుడు కూడా చాలా భయాందోళనకు గురి అవుతుంటారు. మళ్ళీ మన ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ పరిస్థితి ఏంది అన్న ఆలోచన కూడా ఉంటుంది. నీకు అనిపించిన ఆపరేషన్ చేసేటప్పుడు అరే తప్పటి అడుగు వేస్తున్నామో అనిపించింది అనేక? మనం తప్పడుగు వేస్తున్నాను కాదు, ఏదైనా నా మంచి కోసమే అనుకున్నా, మంచి కోసం అనుకుని నేను ముందుకు వచ్చేసాను. సో నా ఆపరేషన్ లో అంటే అనుకున్నా, వాళ్ళు ముందు నాకు ఆపరేషన్ 2 or 3 times నాకు ఫెయిల్ అయిపోయింది. అంటే చేయనని చెప్పేశారు, చిన్నపిల్లవి నువ్వు పెయిన్స్ తట్టుకోలేవని చెప్పారు. బట్ వాళ్ళ ఆపరేషన్ బెడ్ మీదకి ఎక్కేటప్పుడు కూడా నాకు ఏం చెప్పారంటే హార్ట్ ప్రాబ్లం వచ్చేసిద్ది, నువ్వు చచ్చిపోతావు, తర్వాత మాకు సంబంధం లేదు, అదే అగ్రిమెంట్స్ అన్ని అయిపోతాయి కాబట్టి సో అని చెప్పేశారు.
ఇంకా నేను అక్కడతో ఎండ్ అయిపోతానేమో అని అనుకున్నా. బట్ ఐ స్టిల్ నేను ఎందుకు బతికానో నాకు తెలియదు మరి. గాడ్ గ్రేస్ అంతా గాడ్ గ్రేస్ అనుకుంటా. ఎందుకంటే నేను చాలా లోన్లీగా అయిపోయాను. ఇంకా నాకు ఎవరి సపోర్ట్ లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా నేను ఇంత ఇదైపోయాను. ఆపరేషన్ చేసేటప్పుడు నాకు కొంచెం తెలివి ఉంది. ఎందుకంటే నాకు మొత్తం ఎక్కట్లేదు, ఎక్కుతుంది కానీ అయిపోతుంది. నాకు బాడీ షివర్ వచ్చేస్తుంది. షేక్ ఆపరేషన్ చేస్తున్నా నా బాడీ షేక్ అయిపోతుంది. వాళ్ళు 2 doses ఎక్స్ట్రా ఇచ్చారు, అప్పుడు కంట్రోల్ అయ్యింది. బట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు నాకు తెలివి ఉంది. నా ఆపరేషన్ ఎలా చేస్తున్నారో కూడా నాకు కనిపించింది. ఎలా అనుకున్నారు, పైన ఇక్కడ ఏసీ ఫుల్ ఎట్టేసారు, పైన ఫ్యాన్ లో అది మిర్రర్ ఉంది. వాళ్ళు చూసుకుంటారో చూసుకోలేదో మరి నాకు అనిపిస్తుంది. నాకు ఆపరేషన్ పైన ఫ్యాన్ తిరుగుతుంటే అదే మిర్రర్ లో నాకు కనిపిస్తుంది ప్రతి ఒక్కటి. సో ఇంకా నేను కళ్ళు తిరిగి పడిపోయినా, మరి ఎప్పుడు లేచానో కూడా నాకు తెలీదు. ఇంకా అదే టైంలో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా ప్రాణం వదిలేస్తానేమోలే, చచ్చిపోతానేమోలే, ఎక్కడితో నా లైఫ్ ఎండ్ అయిపోయింది. సో అప్పుడు ఆ మూమెంట్ లో నాకు అనిపించింది, ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నానా, ఇలా ఉంటే అయిపోద్దా, బతుకుతానా బతకనా అన్న ఇంటెన్షన్ ఎక్కువైపోయింది. ఇంకా అదే టైంలో నేను కోమాలోకి వెళ్ళిపోయినా. అదే అంటే అది ఏమంటారు, మత్తులోకి వెళ్ళిపోయినా. సారీ, మత్తులోకి వెళ్ళిపోయినా. సో మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గాడ్ గ్రేస్ అనుకుంటే ఇంకా నాకు తెలివి వచ్చింది. లేపారు, చాలా ప్రెజర్ పెట్టి లేపారు నన్ను. లేవండి శశిరేఖ, లేవండి, ఇలా ఉండకూడదు, లేవండి అని చెప్పి. సో లేపి నా మొత్తం మళ్ళీ నా మౌత్ లో నుంచి తీసారు, చాలా తీసారు నా మొత్తం అనేది. సో అంతే. ఇప్పుడు ఆపరేషన్ జరిగేటప్పుడు నీతో పాటు మీ పేరెంట్స్ ఉన్నారా, ఎవరున్నారు? నీతో ఆపరేషన్ జరిగేటప్పుడు నీతో పాటు ఎవరున్నారు? నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు పేరెంట్స్ కి చెప్పుకోలేదు నేను, ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు కదా. సో పేరెంట్స్ చెప్పుకుంటే మళ్ళీ ఆపరేషన్ చేయించుకోనివ్వరు. సో వాళ్ళు సపోర్ట్ లేదు కాబట్టి చేయించుకోనివ్వరు. సో నాతో మా మమ్మీ అనే ఒక అమ్మ వచ్చింది, నా ఫ్రెండ్ అనుకునే ఇంకొక అమ్మాయి వచ్చింది. సో వాళ్ళిద్దరు వచ్చారు నా ఆపరేషన్ జరిగేటప్పుడు, వాళ్ళిద్దరు. ఓకే శశిరేఖ, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే పేరెంట్స్ అగ్రిమెంట్ అంటే పేరెంట్స్ సైన్ లేదు, డాక్టర్స్ చేయరు కదా. సో మీరు అప్పుడు ఇల్లీగల్ గా చేయించుకున్నారా ఆపరేషన్? మాక్సిమం నేను ఇల్లీగల్ అనే చెప్తాను. ఇల్లీగల్ అని చేసుకోరు. ఓకే, ధైర్యంగా చెప్పండి. మీరు అమ్మాయి మార్చడం కోసం తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ధైర్యంగా మీరు చేసుకున్నారు. అంటే ధైర్యంగా అంటే మనకి ఆపరేషన్స్ అనేవి, ట్రాన్స్ ఆపరేషన్స్ అనేవి ఇప్పుడు లీగల్ అవుతున్నాయి, కానీ నేను చేసుకున్న టైంలో ఇంకా ఇల్లీగల్ గానే చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇల్లీగల్. ఎందుకంటే అది ప్రాణం, అంటే ఒక లైఫ్ తీసి ఇంకో లైఫ్ పెట్టడం, అందులో బతుకుతామో చనిపోతాం మనకు చెప్పలేరు. డాక్టర్సే చెప్పరు మనకి బతుకుతామో చచ్చిపోతాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదని చెప్పి అగ్రిమెంట్లు తీసుకుంటారు. ఆ టైంలో మనకి అగ్రిమెంట్ ఎవరెడతారంటే మనం ఎవరైతే ఒక గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడి కమ్యూనిటీతో మనకి అవసరం పడిద్ది, మనకి ఎవరైతే పెద్ద అనుకుంటామో వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళ సైన్ తీసుకుంటారు. గురువు అన్న ఆమె సైన్ తీసుకుంటారు, ఆమె సైన్ తీసి పెడతారు. ఓకే, మీకు తెలుసా అట్లా ఎవరన్నా ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు ఎవరన్నా మీరు చూసారా? విన్నాను, చాలా మంది చనిపోయారు. ఓకే, అంటే అబ్బాయి నుంచి అమ్మాయి మారడం ఆపరేషన్ లో బాగా చనిపోయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఓకే, అంటే శశిరేఖ గారు ఆపరేషన్ అయిన తర్వాత ఒక 41 days అబ్బాయిలను చూడొద్దంట, అది నిజమేనా? అంటే ఏంది అసలు, అంటే 41 days ఫార్మాలిటీనా లేకపోతే జెన్యున్ గా చూడకూడదా? ఫార్మాలిటీ కాదు, కమ్యూనిటీలో అది దాని ఏమంటారు పద్ధతి, మా ఆచారం. ఆచారం అది ఏంటంటే 41 days. ఇప్పుడు నా లైఫ్ లో మా పేరెంట్స్ లేరు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, రిలేటివ్ సపోర్ట్ లేదు. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అనుకోండి, బట్ అబ్బాయినే కాదు అబ్బాయిలు, ఒక అబ్బాయి అవన్నీ అబ్బాయిలన్నీ. నేను ఒక అబ్బాయిని లైక్ చేశాను, సో నేను అబ్బాయితో మాట్లాడకూడదు 41 days. ఒక అబ్బాయిల ఫేస్ మన పైన నేను నా కంట్లో పడకూడదు. ఎందుకంటే ఒక అబ్బాయి చూస్తే కొంచెం అబ్బాయి లెక్క ఉండిపోతారు, లేదు అనుకుంటే ఇంకా అబ్బాయితో మనకి బాండింగ్ ఏర్పడిపోయింది. ఇది మొత్తం వాస్తవం అని చెప్తున్నా. మన లైఫ్ లో మేము ఆపరేషన్ టైంలో 41 days లో ఒక అబ్బాయితో మనం మూవ్ అయ్యి మనం ఒక ఇదయ్యామనుకుంటే నేను చచ్చే వరకు నాకు అబ్బాయి గుర్తొస్తాడు, నా అబ్బాయి ఉండిపోతాడు, నాతో పాటు ఉంటాడు. నా మనసు అంతా ఇంకా అబ్బాయికి ఏదో ఒక చిన్న ఇదైనా ఉండిపోద్ది నాకు అబ్బాయి పైన. సో ఎందుకంటే ఏమో మరి చెప్పలేం, మరి అమ్మవారిది ఏదో మరి తెలియదు. అదే టైంలో ఒక అబ్బాయితో మాట్లాడకూడదు, ఒక అబ్బాయితో ఉండకూడదు. ఓకే, సో ఆ 41 days అబ్బాయిని చూడకూడదు. ఒకళ్ళు చూస్తే మాత్రం అబ్బాయితోనే ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అనిపిస్తుంది. సో నిజంగా చెప్పండి, ఇప్పుడు మీరు
సర్జరీ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మమ్మీ డాడీకి తెలియదు. మరి ఆ 41 days ఎక్కడ ఉన్నారు మీరు? ఇంట్లో ఉన్నారా లేకుంటే ఎవరితో ఉన్నారా 41 days? 41 days అన్ని. సో నేను ఆపరేషన్కి వెళ్లే ముందు సో నన్ను నా ఫ్రెండ్స్ పెట్టుకుంటాము అని చెప్పారు. అంటే నాకు నాకున్న ఫ్రెండ్స్ నేను ఆపరేషన్కి వెళ్లే ముందు నాతో ఎవరు మాట్లాడలేదు. అందరూ మాట్లాడటం మానేసారు. సడన్ గా ఏమైందో తెలీదు. బట్ ఎవరెవరి ఇంట్లోనే పెట్టుకుంటారు. అంటే నా ఇల్లు అంటే ఇంకా నేను ఒక్కదాన్ని, నా చిన్న రూము. సో బట్ అప్పుడు నేను చాలా చిన్న రూమ్ లో ఉండేదాన్ని. సో రిలేటివ్స్ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఇంకా నా రూమ్ లో అవ్వదు. ఇప్పుడు నా రూమ్ లో అంటే కమ్యూనిటీ చూడాలన్నీ. అంటే ఇప్పుడు ఆపరేషన్ అనేది ఆషామాష కాదు కదా. సో అన్ని ప్రాసెస్ చాలా ఉంటాయి కాబట్టి కమ్యూనిటీ చూడాలి. సో కమ్యూనిటీలో చాలా గొడవలు పెట్టేసుకొని నేనెందుకు చూసుకుంటాను నా ఫ్రెండ్స్ కూడా వదిలేశారు, నన్ను ఎవరు చూసుకోలేదు. బట్ అప్పుడు ఏంటంటే ఒక ఫ్రెండ్ నాతో ఆపరేషన్ కి వచ్చిన అమ్మాయి, సరే మీరు ఎవరు పెట్టుకోకపోతే అమ్మాయిని నా ఇంట్లోనే పెట్టుకుంటా అని చెప్పి తను ఆ అమ్మాయి ఇంట్లోనే పెట్టుకుంది. ఆ అమ్మాయి ఇంట్లో పెట్టుకొని 20 days నా కింద అమ్మాయి అసలు ఎలా పనిచేసిందంటే నిజంగా నేను ఒక లైఫ్ లో మా మమ్మీ డాడీ తర్వాత ఎవరికి రుణపడి ఉంటానంటే ఆ ఒక్క అమ్మాయికి మాత్రమే రుణపడి ఉంటాం, మళ్ళీ అనే అమ్మాయి. సో మా ఫ్రెండ్ పేరు మళ్ళీ. సో ఒక అమ్మాయి నన్ను చూసుకుంది, మా అమ్మ నాన్న తర్వాత నన్ను ఒక అమ్మలా ఒక కొడుకు కూతుర్లా చూసుకుందంటే ఆ అమ్మాయి చెప్తాను. ఎందుకంటే నేను ఇంకా బెడ్ పై నుంచి లేవలేను. నాకు డైలీ నేను వర్కౌట్ చేసుకోవాలి. సో లేకపోతే ఇంజెక్షన్స్, హాస్పిటల్ మెడిసిన్స్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకొని డే నైట్. ఆ అమ్మాయి కూడా ఒక్కతే ఉంటది. అమ్మాయి బయటకు వెళ్ళాలి. నా వల్ల అమ్మాయి బయటకు వెళ్ళడం ఆగిపోయేది. నాకు మంచిగా 3 పూటలు వండి పెట్టేది. సో నాకు డ్రెస్సింగ్స్ చేసేది. సో ఇంజెక్షన్స్ ఇచ్చేది. అసలు ఎలా అంటే కన్న తల్లి ఎలా చూసుకునేది అలా చూసుకుంది. సో నిజంగా నేను ఒక అమ్మాయికి రుణపడి ఉంటానంటే ఆ ఒక్క అమ్మాయికి మాత్రమే రుణపడి ఉంటాను. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మలా నన్ను చూసుకుంది. ఏదైనా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎవరు చూడలేదు. వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. ఒక 1 day వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. ఇంకొక ఫ్రెండ్ చూసుకుంది. మళ్ళీ నా ఫ్రెండ్ అంజలి అని చెప్పి ఇంకొక అమ్మాయింది. ఆ అమ్మాయి కూడా వచ్చి ఫుడ్ పెట్టడం, అలా నా దగ్గరకు వచ్చి టైం పాస్ చేయడం. అంటే టైం పాస్ అవ్వక నేను 41 days ఇంట్లోనే ఉండాలి కదా, రూమ్ దాటి బయటికి వెళ్ళకూడదు కదా. సో టైంలో రావడం, చూడడం, టైం పాస్ చేయడం, ఆడుకోవడం, నవ్వించడం. బట్ అలా చేసి టైం పాస్ అయిపోయింది అలా. సో 41 days తర్వాత మంచిగా అమ్మవారి పూజ చేస్తారు. అమ్మవారి పూజ చేసి 41 days నాకు ఎప్పుడైతే ముసుగు తీసి మన అమ్మవారి మొహం చూసి, అప్పుడు మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళ మొహం చూడాలి. వాళ్ళ మొహం చూసి ఇంకా మనం బయట తిరిగేచ్చు. ఓకే, మీరే అన్నారు ఇష్టమైన వాళ్ళ ముఖం చూడాలని. మీరు ఇష్టమైన వాళ్ళు అన్నారు కాబట్టి ఎవరి ముఖం చూసారు ఫస్ట్? నేను మా గురువు మొహం చూసాను. మీ గురువు గారి మొహం చూసి. ఓకే, రేఖ గారు ఫస్ట్ 41 days తర్వాత మీరు ఫస్ట్ బయటికి రాగానే ఏమనిపించింది? ఇక నాకు స్వేచ్ఛ వచ్చేసింది, నాకు ఎక్కలు వచ్చేసాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మ నేను అమ్మాయిని అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ అమ్మాయి నేను అమ్మాయిని అయిపోయాను. ఈ రోజు అంటే నేను మంచిగా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఆపరేషన్ అయితే మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచిగా తయారవచ్చు, మంచి అందంగా ఇక్కడ నుంచి నా మెయింటెనెన్స్ నేను చేసుకోవాలి, నా ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోవాలి. సో మొత్తం రియలైజ్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తం హైదరాబాద్ అంతా ట్యాంక్ బండ్ అని, కేవలం మొత్తం అన్ని తిరిగేసాను, సినిమాని సిక్కర్లు అన్ని తిరిగేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో అక్కడ మీకు కొత్త జన్మ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? అది అయిపోయిన తర్వాత November 19 నాది ఆపరేషన్ డేట్. November 19 అయిపోయిన తర్వాత December 3 నా బర్త్డే. సో దగ్గర ఉంది కాబట్టి ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే, ఫ్యామిలీతో అప్పటికైనా వెళ్ళింది, సంక్రాంతికి వెళ్ళాను. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం జరిగిందా? వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ రియాక్షన్స్ అంటే బిఫోర్ కొంచెం మంచిగా మాట్లాడేటోళ్ళు కాదు. ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ప్రౌడ్ గా వాళ్ళు చెప్పుకుంటారు, నా కొడుకు నా కూతురు అని చెప్పి. సో మా డాడీ కూడా నా కూతురు అని గర్వంగా చెప్పు ఎక్కడికి వెళ్ళా. ఎందుకంటే నేను మా విలేజ్ కి వెళ్ళాను అనుకో, వన్స్ నా దగ్గరకు చాలా మంది వస్తారు, ఫ్రెండ్స్ గానీ ఊర్లో పెద్దవాళ్ళు గానీ మాట్లాడడానికి. చాలా అంటే చాలా హ్యాపీగా చాలా మంది వస్తారు. ఎందుకంటే చాలా మంది గుర్తుపడుతున్నారు. ఇప్పుడు ససరేఖ అంటే ఒక మిస్ ఇండియా, నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉన్నావు, మన ఊరుకు మంచి పేరు తెస్తున్నావు, ఇలానే మంచిగా సక్సెస్ అవ్వాలి, నేను ఇంకా పెద్ద స్థాయిలో చూడాలి, అది ఇది అని చెప్పి మంచిగా చేశారు. ఎందుకంటే మా డాడీ నాకు ఒక రోజు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేశారు మా డాడీ. ఎందుకంటే అసలు మా డాడీ వాళ్ళకి ఫోన్స్ యూజ్ చేయడం రాదు కాబట్టి, సో డాడీకి నార్మల్ గా బయటకు వెళ్ళారు. డాడీ వాళ్ళ ఇంట్లో ఒక ఫోన్ ఉంటుంది, అది ఇంట్లో ఉండిపోయింది. సో డాడీ అంటే నార్మల్ బయటకు వెళ్ళి ఫోన్స్ చూస్తుంటే ఎవరి ఫోన్ ఓపెన్ చేస్తున్నా ఆ వీడియోస్ వస్తున్నాయి అంటే, నా ఫొటోస్ వస్తున్నాయి అంటే, సో మీ అమ్మాయా మీ అబ్బాయా అని అంటే, మా డాడీ అదే టైంలో నాకు
కాల్ చేసి ఎవరు ఫోన్ చూసినా నీవే వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది, అందరూ నీ మంచిగా సెలల్లో వస్తుంది, మంచిగా ఉంది అది ఇది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ, మా అక్క మా అన్నయ్య కూడా చాలా హ్యాపీ. అంటే ఈ రోజు వాళ్ళు ధైర్యంగా నేను ఏదైతే సాధించాలి అనుకున్నానో అది సాధించాను. నేను ఏదైతే మంచి పేరు రావాలి, చెడ్డ పేరు రాకుండా పలానా కొడుకు ఇలాంట, పలానా కూతురు ఇలాంట అన్న పేరు తీసుకురావాలి అనుకున్నా తీసుకొచ్చాను. నిజంగా నేను ఒక హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మేడం శశిరేఖ గారు, మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అబ్బాయి, మేకప్ ఆర్టిస్ట్ గా ఉన్న అబ్బాయి, ఆర్టిస్ట్ ఉన్నప్పుడు అబ్బాయి, ఇప్పుడు అంటే మీరు ఆర్టిస్ట్ అవ్వడం కోసం, సినిమాలో ఛాన్స్ రావడం కోసం అమ్మాయిగా మారారు అని ఎవరైనా కామెంట్ పెడితే మీరు ఏం చెప్తారు దానికి ఆన్సర్? ఎవరి అమ్మాయి కోసం, అమ్మాయిగా అయితే సినిమాలో యాక్టింగ్ రావడం కోసం మీరు అమ్మాయిగా మారారా, సినిమా మీద ఉన్న పిచ్చితోనే మీరు అమ్మాయిగా మారారా అంటే మీరేం చెప్తారు? సినిమా పిచ్చితో నేను అమ్మాయిగా నేనెందుకు మారుతాను? ఆఫర్స్ కోసము నీకు ఒక పెద్ద, ఇప్పుడు సరే అండి నాకు పాన్ ఇండియా మూవీ వచ్చింది, నేను అబ్బాయిగా చూడండి, నేను అబ్బాయిగా మారిపోతానా? మారలేను కదా. సో నా చిన్నప్పటి నుంచి ఇది నా గోల్, నేను ఒక అమ్మాయి అవ్వాలి అనుకున్నా, నేను అంటే అమ్మాయి అవ్వాలి అనుకున్నా కాబట్టి అయ్యాను. బట్ ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయి అయ్యాను అంటే ఇప్పుడు నేను అమ్మాయినే కానీ చూసేటోళ్ళు ఊర్లో పూర్ పీపుల్స్, అదే పూర్ విలేజెస్ ఉంటాయి, మాది విలేజెస్. ఆ విలేజెస్ లో ఎలా ఉంటుంది అంటే నేను అమ్మాయినే. సో ఇప్పుడు మన ఇది సిటీ కాబట్టి అమ్మాయిలానే ఉంటాం, అమ్మాయిలానే బిహేవ్ చేస్తాము. నేను ఎంత అమ్మాయినైనా విలేజ్ కి వెళ్ళేసరికి ఒక ట్రాన్స్ అనే అంటారు, విలేజ్ లో ఓడే ఓట్స్ కొజ్జా 0.5 చెక్క మీరు అన్నట్లు. ఇది మన సిటీ కాబట్టి ట్రాన్స్ అమ్మాయి, ఇది ట్రాన్స్ నువ్వు అమ్మాయివి, అది కన్ఫ్యూజన్ లో ఉంటారు. విలేజ్ కి వెళ్ళేసరికి ఏ ఓట్స్ వస్తాయి, బట్ నేను ఎంత అమ్మాయి అయినా సరే అయ్యే ఓట్స్ వస్తాయి కదా, అయ్యే యూజ్ చేస్తారు కదా. నేను ఒక సినిమా కోసమో దేనికోసమో మారలేదు, నేను నా హ్యాపీనెస్ కోసం, నాకు నచ్చినట్లు నేను నా లైఫ్ లీడ్ చేయడం కోసం నేను ఒక అమ్మాయిగా మారాను అంతే తప్ప అలా ఏం లేదు. బట్ ఇండస్ట్రీకే ఎందుకు వచ్చాను అంటే, ఇండస్ట్రీలో అంటే ఒక టీవీ ప్రాజెక్ట్ పైన కనిపిస్తే మా మమ్మీ డాడీకి మంచి పేరు వస్తుంది, మా రఘుమండ అనే విలేజ్ అందరికీ తెలిసి వస్తుంది. అంటే రఘుమండ నుంచి కూడా ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది, ఎంత పెద్ద సక్సెస్ కొట్టిందని ఒక పేరు తీసుకొస్తాను. అదే మా విజయనగరం డిస్ట్రిక్ట్ కూడా మంచి పేరు తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయి, పలానా అమ్మాయి శశిరేఖ అనేది గుర్తుపట్టాలంటే ఫస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో పలానా అమ్మాయి శశిరేఖ మిస్ ఇండియా అయిందంటే అమ్మాయిది నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, నా ప్రొఫైల్ చెక్ చేస్తారు. నా ప్రొఫైల్ ఎక్కడ ఉంటది? విజయనగరం ఉంటది. సో విజయనగరం అంటే నేను ఎక్కడో విలేజ్, నాది చాలా చిన్న విలేజ్. బట్ ఇక్కడ విలేజ్, మా విలేజ్ నేమ్ రాదు, విజయనగరం అన్న సిటీ కదా వచ్చింది. సో విజయనగరంకి పేరు తేవాలి, మా రఘుమండ అనే విలేజ్ కి పేరు తేవాలి, మా మమ్మీ డాడీకి పేరు తేవాలి. సో ఎన్నిటి కోసం నేను ఇండస్ట్రీకి వచ్చాను. అంటే ఊర్లో ఉండడం కాదు, ఊరికి తేవడం కోసం మీరు హైదరాబాద్ తేవడం కోసం నేను వచ్చాను. నిజంగా లిటరలీ నా హార్ట్ లో ఏముందంటే, విజయనగరం డిస్ట్రిక్ట్ కి శశిరేఖ అంటే విజయనగరం అమ్మాయి అని తెలియడం కోసం నేను హైదరాబాద్ వచ్చి ఈ రోజు మంచి సక్సెస్ కొట్టి మీ ముందున్నాను. ఇదే ఇంకా మంచి సక్సెస్ అంటే విజయనగరం అమ్మాయి అని చెప్పి గుర్తుపెట్టాలి. ఓకే, అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఒక ట్రాన్స్ ప్రియాంకకి మీకు ఏదో రిలేషన్షిప్ ఉందంట, అంటే మీ చుట్టాలా? నిజంగానే మీ చుట్టాలా, లేకుంటే అసలు ఏంది ప్రియాంకకు శశికి ఉన్న సంబంధం ఏంది? అసలు ప్రియాంకకి నాకున్న సంబంధం అది రిలేటివ్స్ కాదు, రిలేషన్స్ కాదు. బట్ నేను అక్కతో మాట్లాడదామని చాలా టైమ్స్ ట్రై చేశాను. బట్ అక్క నాకు తర్వాత రీసెంట్లీ మిస్సింగ్ అయిన తర్వాతనే నాకు మెసేజ్ చేసి, అక్కే మెసేజ్ చేసి కంగ్రాచులేషన్స్ మాదిమా ఇదమ్మా అని చెప్పి మంచి సపోర్ట్ ఇస్తాను అది ఇది అని చెప్పారు. సో నేను ఇంకా హ్యాపీ, ఇంకా మీట్ అయిదాము అది ఇది అని అన్నారు. సో ఫ్రీ, అక్క కూడా మూవీస్ లో బిజీ ఉందంట, సో ఫ్రీ అయితే మీట్ అయిదామని చెప్పారు. ఓకే, అంటే మరి ప్రియాంకని కలవాలనుకుంటున్నారా మీరు? కలుస్తాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒకటి ఉంటది, ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు, మిమ్మల్ని చూడాలా ప్రియాంకని చూడాలా అంటే మాకు అర్థం కావట్లేదు. అంతే, ఇద్దరు కూడా అంత క్యూట్ గా ఉంటారు. మీరు ఇప్పటిదాకా ప్రియాంకని చూసారుగా, ఇప్పటి నుంచి నన్ను చూడండి సోషల్ మీడియా. అంతే అంటారా? సో ఇందులో ప్రియాంక అక్క, ఇప్పుడు ప్రియాంక చెల్లి శశి వచ్చిందంటారా? చెల్లి శశిరేఖ వచ్చింది అనుకోండి. ఓకే, అంటే మేడం అంటే ఏం చెప్తారు మీకు? మీ మీనింగ్ తెలుసా? 143 అంటే మీనింగ్ తెలుసా? 143 ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ. మీకు అంటే మీకు ఎవరైనా చెప్పారా మీ కళ్ళు సముద్రం లాగా ఉన్నాయని? ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారా? అంటే మీ కళ్ళు సముద్రంలో ఉంటే నాకు అక్కడ దుంకి ఈత కొట్టాలి నిజంగా. మా ఊరికి తీసుకెళ్ళిపోతాం, మా ఊరు భీమిలి బీచ్ దగ్గర ఉంది. ఓకే, మరి ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, శశిరేఖ గారు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు? ఎలాంటి అబ్బాయి అంటే పెళ్లి అంటే ఇప్పుడు నేను అటువంటివి ఏమి ఆలోచించలేదు పెళ్లి కోసం. పెళ్లి మీద ఎక్స్పెక్టేషన్స్ లేదా? ఎక్స్పెక్టేషన్ అంటే ఫ్యూచర్ కదా, ముందు నేను లైఫ్ లో సెటిల్ అయితే నాకు కావాల్సిన అబ్బాయి
మంచిగా నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను గసరకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసినా నన్ను కసరకూడదు, కోపడకూడదు, కూల్గా ఉండాలి, అలాగే ప్రేమ మాట్లాడుతుంది అలా చాలు. మంచిగా తిప్పాలి, బయట తిరగాలి, నైట్ రైడ్స్ కి వెళ్ళాలి, సో ట్రిప్స్ కి వెళ్ళాలి, చాలా ఎంజాయ్ చేయాలి. ఓకే. ఇంకా ఏమన్నా మీ టాటూ రాపించుకోవాలా? టాటూ అంటే భయం అసలు. నాకు టాటూ ఇష్టం ఉండదు, బట్ అదర్ పర్సన్ కూడా టాటూస్ నాకుంటే ఇష్టం ఉండదు. టాటూస్ గట్ట అంత పెద్ద వద్దు, బట్ హ్యాపీగా ఉండాలి. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉండకూడదు. ఏదన్నా ఓపెన్ గా జెన్యూన్ గా ఫేస్ టు ఫేస్ చెప్పేసుకుంటే 1 నిమిషం 2 నిమిషాలు కోపంలో ఉంటాం, కానీ తర్వాత అయితే మనం రిలీజ్ అయిపోతాము. సో హ్యాపీగా ఉండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ ని చిల్ అవ్వాలి. ఓకే. శశిరేఖ గారికి నేను విన్నా, యాక్చువల్ గా వాస్తవం చెప్పాలంటే శశిరేఖ గారికి వైట్ ఉండే అబ్బాయిల కన్నా కొద్దిగా బ్లాక్ ఉండే అబ్బాయి ఇంట్రెస్ట్ అని తెలియగానే నేను మీ ఇంటర్వ్యూ కోసం అడిగిన, ఎందుకంటే నేను బ్లాక్ ఉండే కాబట్టి. సో మీకు నిజంగా వైట్ ఉండే అబ్బాయిల కన్నా బ్లాక్ ఉండే అబ్బాయిలు ఇష్టం అంటారు, నిజమా కదా? అవును, అంటే వైట్ అంటే మరి అంత వైట్ కాదు, చామంచాయి ఉన్న అబ్బాయిలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంటే ఎందుకంటే ఏమో అండి, నా మనసుకు తెలియాలి. ఓకే. సో శశిరేఖ గారు ఇప్పుడు అంటే వాస్తవంగా చాలా మంది అబ్బాయిల గుండెల్లో అంటే శుద్ధి తీసుకొచ్చి చెప్తా ఉన్నట్లా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? మాలాంటి మిమ్మల్ని మనసు పారేసుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్తాను అంటే గతంలో అబ్బాయి ఉంటే ఎవరు దేకలేరు, ఇప్పుడేమో మనసు పారేసుకుంటారు అన్నట్టవా? అలా ఏం లేదండి, ఏం చెప్పాలో తెలియదు. అంటే మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుచు? శశిరేఖ గారి యొక్క ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుచుకున్నాం? ఏం చెప్తానంటే కొంచెం సపోర్ట్ చేయండి. సో ఏదో ఒక రోజులో అందరికి రిప్లైలు ఇస్తాను, మాట్లాడతాను, ప్రతి ఒక్కరితోటి మాట్లాడతాను, అంతేనా? ఓకే. శశిరేఖ గారికి ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? తెలుసుకోవచ్చా ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? బ్రేకప్ అంటే నేను ఫాస్ట్ లో ఒక ఉండేది, అంటే సమ్ రిలేటివ్స్ మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇచ్చేద్దాం అనుకున్నా, సరే ఫాస్ట్ లో బ్రేకప్ అయిపోయింది. అది ఎన్ని ఇయర్స్ లవ్ కాదు, ఒక 6 months 1 year లవ్ అంతే. సో నేను లవ్ చేశాను, లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఆ అబ్బాయి నేను లవ్ చేసే అన్న మూమెంట్ లో ఇంకా బ్రేక్ అయిపోయింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనే వదిలేసాను ఇంకా. సో నాకు ఇంకొక అదర్ పర్సన్స్ తో మాట్లాడడం చూసాను అబ్బాయి. సో ఇంకా నాకే ఇంట్రెస్ట్ లేదులే, ఇంకా ఈ లవ్ గివ్ మనకు సెట్ అవ్వవు, ఈ లవ్ లో ఉంటే ఇంకా మునిగిపోతాము, ఇప్పుడు మనం ఫ్యూచర్ చూడాలి, మనం మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఆటోమేటిక్ గా మంచి పేరు తెచ్చుకుంటే నాకు పెద్ద పెద్ద అబ్బాయిలు మంచి మంచి అందంగా వాళ్ళు వస్తారు అన్న ఇంటెన్షన్ తో, మంచి వాళ్ళు వస్తారులే, అదే మంచి వాళ్ళు దొరుకుతారులే అని. ఓకే. అంటే 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 ఎలాంటి అబ్బాయి మేము కూడా ప్రిపేర్ అయి ఉంటాం, ఎలాంటి అబ్బాయి వేస్తే బాగుంటది అంటే మాకు లీజ్ చెప్పారు అనుకో, ఆ లీజ్ పరంగా ఎట్లా ఉండాలని ప్రిపేర్ అవుతాం అంటే ఆ లీజ్ అబ్బాయి అంటే ఒకటి బ్లాక్ ఉండాలి, కొద్దిగా బ్లాక్ అండ్ ఓకే వర్క్. నెక్స్ట్ ఏంది? ఇన్నోసెంట్ గా ఉండాలి, ఇన్నోసెంట్ గా ఉండాలి, గసరకూడదు, సీరియస్ అవ్వకూడదు, గసరకూడదు, బయటకి తిప్పాలి నన్ను ఎక్కువ, ట్రిప్ తీసుకెళ్ళాలి, ట్రిప్స్ కానీ నైట్ రైడ్స్ కానీ అలా తిరుగుతూ ఉండాలి. షాపింగ్ చేయాలా? షాపింగ్ అంటే నేనే చేసుకుంటా. షాపింగ్ అంటే ఇంకా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. అబ్బాయితో షాపింగ్ కి వెళ్ళను, నేనే వెళ్తాను షాపింగ్. అబ్బాయికి ఇబ్బంది, షాపింగ్ కి ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే నాకు నచ్చిన బట్టలు నేను తీసుకుంటా, ఆడొచ్చాడానికి వాడికి నచ్చిన బట్టలు నేను తీసుకోవాల్సింది, అలాగే నాకు నచ్చిన బట్టలు నేను తీసుకుని అప్పుడు బయటకు వెళ్ళాలి తిరగడానికి. ఓకే. ఇప్పుడు అబ్బాయి ఎట్లా ఉండాలి అంటే జాబ్ చేయాలా, లేకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అయి ఉండాలా, లేకుంటే అతను కూడా యాక్టర్ అయి ఉండాలా? యాక్టరు, బిజినెస్ మ్యాన్ ఏదైనా పర్లేదు, ఒక మగోడు ఒక మంచి అబ్బాయి అయి ఉంటే చాలు, ఒక మంచి మనసు ఉంటే చాలా అంటాం. అవును. శశిరేఖ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధం ఏంటి అసలు? శశిరేఖ గారు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తారంట, అసలు ఏంది ఆ సంబంధం ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నేను బిఫోర్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీలో అసిస్టెంట్ గా వర్క్ చేశాను. సో తర్వాత నేను ఆఫ్టర్ సర్జరీ తర్వాత నేను మళ్ళీ అసిస్టెంట్ గానే వెళ్ళిన తర్వాత, సో నా ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీదేవి డ్రామా కంపెనీలో, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందులోని నేను రీసెంట్ గా ఒక డాన్స్ పర్ఫార్మ్ కూడా ఇచ్చాను, ఆర్టిస్ట్ గా ఇచ్చాను, డాన్స్ పర్ఫార్మ్ ఇచ్చాను, మెయిన్ లీడ్ గా నేనే చేశాను. సో ఐఎమ్ హ్యాపీ. బట్ నేను ఒక ఆర్టిస్ట్ గా చేద్దామన్న టైంలోని అక్కడ నాకు ఎవరు సపోర్ట్ రాలేదు. నేను ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేద్దాము, శ్రీదేవి డ్రామా కంపెనీ నాకు ఒక ప్లేస్మెంట్ కావాలి నేను చాలా ట్రై చేశాను. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. సో నేను ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేయాలి, నేను ఒక ఆర్టిస్ట్ గా వెళ్ళాలి అనుకుంటున్నా.
బట్ నాకు ఎవరు సపోర్ట్ వస్తలేదు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎందుకంటే నేను నిన్ను ఒక అసిస్టెంట్ గా చూసాము, సో నువ్వు ఒక అసిస్టెంట్ ఆర్టిస్ట్ కదా, అక్కడ ఆర్టిస్టులకే పోటీ, ఒకరిని తొక్కేస్తున్నారు, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులని అసలు వెళ్ళనిస్తలేదు, అందరూ మాలో మేమే ఉండాలన్నట్లు సెలబ్రిటీలే చూసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి కానీ ఇప్పుడు వచ్చే బికమ్ ఏ సెలబ్రిటీస్ కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే, మీరు ఎలా వచ్చారో మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాము, సో మీలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే కదా మాలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వస్తాం, మా టాలెంట్ ఏంటో మేము చూపించుకుంటాము. సో ఏం లేకుండా మీరు ఎందుకు రావాలి, మీరు అలానే ఉండండి, మీరు అలానే చేయండి అని అన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ నాకు అది ఆపర్చునిటీ వస్తలేదు, బట్ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు ఇష్టమైన ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి. మీరు ఇప్పుడు జబర్దస్త్ షోకి వెళ్తుంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తుంటారు, అక్కడ చాలా అందమైన అబ్బాయిలు, సుధీర్ ఉంటాడు, చాలా హైపరాదిగా ఉంటారు, వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తారు, సుధీర్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సుధీర్ని అంటే ఏదో వస్తుంది హక్ చేసుకోవాలనిపిస్తుంది. ఇష్టం సుధీర్ అంటే బాగా? ఇష్టమే. ఓకే, ఎప్పుడైనా కలిసి మాట్లాడారా? మాట్లాడాను ఒకసారి, 1 or 2 times లంచ్ లో కలిసాము, సో ఏమైనా స్నాక్స్ ఇచ్చాను, సో కలిసాను, మాట్లాడాను, చాలా మంది ఆర్టిస్టులతో మాట్లాడాను. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఆటోమేటిక్ మంచి అబ్బాయిలు కూడా వస్తారు, ప్రమోషన్స్ అని అవని ఇవని చాలా మంది వస్తారు, సో చాలా మంది బాగుంటారు, చాలా మంది చూస్తారు, వస్తారు, వెళ్ళిపోతారు, అందుకని మనం అందరితో మనం మాట్లాడలేం కదా. ఓకే, అంటే ఇందాక నేను ఒక 20 questions అడిగి ఉండొచ్చు మిమ్మల్ని, మీ ఫేస్ లో అసలు బ్లెస్ అనిపించలేదు, సుధీర్ పేరు చెప్పగానే మీ మొక్కల బ్లెస్ అవుతుంది, అంటే ఏదో జరుగుతుంది సుధీర్కి శశికి, ఏదో మధ్యలో ఏదో జరుగుతుంది అంటే సుధీర్కి శశికి ఎటువంటిది ఏమి లేదు, జస్ట్ అతను ఒక ఆర్టిస్ట్, నేను ఒక అసిస్టెంట్ గా అక్కడికి వెళ్ళాను కాబట్టి, సో ఇంకా నేను అసిస్టెంట్ కాబట్టి నార్మల్ గా మా మేడం క్యారీవన్ లో లంచ్ చేసిన, ఏమైనా లంచ్ అంటే ఇప్పుడు డిన్నర్ మనకి ఏమైనా అరేంజ్ చేసినా అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి జస్ట్ నార్మల్ గా తినేటప్పుడైనా సో అందరూ ఒక్కడే కూర్చుంటారు, నేను వాళ్ళతో పాటు కూర్చుంటాను, వాళ్ళు తిన్న తర్వాత మేము అందరం తింటాము, సో అదొక హ్యాపీనెస్ అనమాట, చూస్తాం కాబట్టి. సో సుధీర్ అంటే ఇంకా యంగ్ లో ఉన్నాడు, ఇంకా పెళ్లి అవ్వలేదు కాబట్టి, సో సుధీర్ కి చాలా మంది ఫ్యాన్ పేజెస్ ఉంటారు కాబట్టి అందులో ఒక అమ్మాయిని నేను కూడా అనుకోండి, సో బాగుంటాడు, ఒక విధంగా క్రష్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇంకా మిమ్మల్ని క్రష్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు సుధీర్ ఇష్టపడడం అంటే గ్రేట్. అంటే సుధీర్ ఎలా ఉంటాడు అంటే చాలా మంది అంటారు సుధీర్ చాలా తోపు యాక్టర్ కాబట్టి ఎక్కువ ఎలా ఉంటాడు అట్లా? మీరు పర్లేదు, బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు. ఓకే, మరి హైపరాది ఎలా ఉంటాడు? హైపరాది అతను కూడా బాగానే ఉంటారు, బాగా మాట్లాడతారు. హైపరాది కలిసారు అతను? కలిసాము. సో రీసెంట్లీ ఒక మూవీ ప్రాజెక్ట్ కూడా హైపరాదితో పడ్డది, నాకు ఒక క్యారెక్టర్, సో బికమ్ హైపరాది గారితో చేయాలి ప్రాజెక్ట్ కలిసి. ఓకే మేడం, అంటే మీరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు, మీ స్మైల్ చాలా బాగుంది, మీ చూపులు కూడా చాలా బాగున్నాయి, అంతా ఓకే, కానీ మీరు ఇంత ఫిట్ గా ఉండడానికి అసలు ఏం చేస్తారు? మీరు జిమ్ కి వెళ్తారా? వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ కూడా చేస్తారా? అంటే అంత టైం ఎక్కడ ఉంటుంది మేడం? అంత టైం అంటే నేను వర్కౌట్ అంటే డైలీ చేయను, వీక్లీగా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను వర్కౌట్ చేస్తాను. అంటే ఎట్లా జిమ్ లో మీరు పోయి ఇక్కడ ఏమేమి చేస్తారు? జిమ్ కి వెళ్తుంటే మీతో పాటు కూడా అంటే మిమ్మల్ని చూడడానికి కోసమైన అబ్బాయిలు వస్తుంటారా? జిమ్ అంటే ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉంటారు, సో అమ్మాయిలు కూడా ఉంటారు ఆబ్వియస్లీ, సో ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. నాకు నా జిమ్ ట్రైనర్ తప్పించి నాకు ఇంకెవరూ తెలియదు. ఓకే, మీ ట్రైనర్ పేరు ఏం పేరు? ట్రైనర్ పేరు వద్దమ్మా, చెప్పుతాను ఇక్కడ, చెప్పదు కాదని, అతని పేరు మనకెందుకు వద్దు, అతను మళ్ళీ అతని పర్సనల్స్ అతనికి ఉంటాయి కదా. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో మీకు ప్రపోజల్స్ వస్తుంటాయా? మేడం మీరు అంటే పిచ్చి మేడం, అంటే క్రష్ మేడం, చేతులు చూసుకుంటా మేడం, ముక్కు చూసుకుంటా, అట్లా? రీసెంట్లీ నేను ఒక స్ట్రక్ అయిపోయాను అది ఒక విషయంలో, సో నన్ను ఒక అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సో ఏంటంటే నేను ఒక అబ్బాయి నా రీల్స్ కన్నిటికి ప్లీజ్ రిప్లై అది ఇది అని చెప్పి చేశాడు. సో డైరెక్ట్లీ నేను మెసేజ్లు కూడా చేసా, చాలా అంటే చాలా మెసేజెస్ ఉన్నాయి. మెసేజెస్ అయిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను, ఎందుకు ఇన్ని టైమ్స్ హెల్ప్ అని అంటారు, ఏదో హెల్ప్ చేద్దాము, నాకు వీలుంటే నేను చేస్తానని చెప్పి అనుకున్నా. బట్ ఆ అబ్బాయికి అమ్మ నాన్న లేరు అది ఇది అని చెప్పాడు. సో రీసెంట్లీ తను ఓకే నేను ఒక ఫ్రెండ్ లా ఉంటాను, నీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చెప్పు అది ఇది అని చెప్పాను. సో అయితే లేదు మేడం నాకు జాబ్ దొరికింది నేను చేశాను అంటే, సరే నేను కూడా హ్యాపీ, నువ్వు ఇంకా సాడ్ గా ఫీల్ అవ్వకు, నీది ఎప్పుడైనా సాడ్ గా లోన్లీగా ఫీల్ అయితే నాకు చెప్పు, నాకు కాల్ చేయి, నేను మాట్లాడతాను ఒక 5 minutes అది ఇది అని అన్నాడు. కుర్రాడు అబ్బాయి, సో అబ్బాయి ఎస్టీస్. మాట్లాడిన తర్వాత ఇంకా 1 week అయిన తర్వాత అబ్బాయి బర్త్డే వచ్చింది, ఎవరు లేరు అది ఇది అని చెప్పి నాకు కాల్ చేసి కొంచెం సాడ్ గా ఫీల్ అవుతున్నాడు.
అదే టైంలో నేనేం చేశాను, నేను ఆ రోజు ఫ్రీ ఉన్నాను అని చెప్పి, సరే నువ్వేం బాధపడు మాకు, టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాడు, నువ్వేం బాధపడు మాకు అది ఇది అని చెప్పాను. ఈవినింగ్ ట్యాంక్ బండ్ కేక్ కట్ చేపిస్తాను అది ఇది అని చెప్పి నేను నా ఫ్రెండ్ తీసుకొని కేక్ పట్టుకొని వెళ్ళాము. వెళ్ళిన అయిపోయింది, పర్లేదు బాగానే అయిపోయింది, ఎవరు లేరని కనికరిచ్చాము. కొంచెం ఎవరైనా జాలి పడతారు కదండి. సో మమ్మీ డాడీ లేరంటే ఎవరు జాలి పడరు. సో నేను అదే జాలితో వెళ్ళాను. నెక్స్ట్ డే ఏం చెప్తున్నాడు అబ్బాయి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు నాకు కావాలి, నేను నువ్వు ఎవరితో మాట్లాడితే నేను ఒరవలేను అది ఇది అని చెప్పాడు. సో నేను చెప్పాను అబ్బాయికి నార్మల్ నాకు లవర్ ఉన్నాడు, అబ్బాయి చూస్తే బాగోదు అది ఇది అని చెప్పి కన్విన్స్ చేశాను. అయినా సరే లేదా ఆడెవడో చెప్పవాడు తలకాయ పగల కొట్టేస్తాను అది ఇది అని అంటున్నాడు. అయితే నేను అబ్బాయిని బ్లాక్ చేసేసరికి పెద్ద షాక్ పట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసేసుకుని నాకు వీడియో పెట్టాడు. అమ్మో అసలు నాకు ఇదైపోయింది, ఇంకా షేక్ అయిపోతుంది నా బాడీ. ఏంది చూసి నేను గోతులో పడ్డానా నా లైఫ్, ఆ అబ్బాయి నుంచి చచ్చిపోతాను పేరు రాసి చచ్చిపోతా అది ఇది అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఏం చేయాలా, నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి తలవారు తీసుకొని నా పేరు మీద దగ్గర ఎట్టుకొని ఫోటోలు పెట్టడం అన్ని చేశారు నాకు. నేనైతే చాలా సఫర్ అయిపోయాను. నా ఫ్రెండ్ కి చెప్పేస్తే తను పోలీస్ కేసు పెడదాం పదా అది ఇది చెప్పింది. సో తను కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తర్వాత అన్ని బ్లాక్ చేసేసాను. అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా కాల్ చేస్తున్నాడు అబ్బాయి, నేను లిఫ్ట్ చేస్తలేదు. సో నాకు చాలా అంటే చాలా వస్తూనే ఉన్నాయి. అసలు అన్నోన్ నెంబర్ ఎవరెవరి నెంబర్ నుంచో కాల్ చేస్తాడు. హెల్ప్ చేసిన పాపానికి నా పేగమైన కత్తి నేనే ఎట్టుకొని కోసుకున్నట్లుందండి. అంటే నిజంగా ఏమర్థమైందంటే మీరు ఏదో ఇంకోసారి ఎవరికైనా హెల్ప్ అని అడిగితే ఇంకా నేను చేస్తానా, ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని, ఇంకెవరైనా నాకు హెల్ప్ అని మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి, ఇవ్వను కదా. ఏదో పాపం పోలే అని మీరు తనకి సాయం చేద్దామంటే తన సైకోలాగా బిహేవ్ చేస్తున్నాం. సైకోలాగా బిహేవ్ మరి ఎందుకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా, పోలీస్ చెప్పొచ్చు కదా. అంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్దామంటే మళ్ళీ ఇప్పుడే కొంచెం సోషల్ మీడియాలో పేరు వస్తుంది, ఇప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు, నా లైఫ్ ఎందుకు స్పాయిల్, మళ్ళీ పోలీస్ స్టేషన్స్ కి ఎక్కడం ఎందుకు అదంత ప్రాసెస్ పెద్దది, మళ్ళీ మన క్యారెక్టర్లు ఇదైపోద్ది, వద్దులే అని చెప్పి వదిలేస్తాను. అంతే, మంచి మనసుతో వదిలేస్తారు. ఒకవేళ అబ్బాయికి మన ఫ్యూచర్ లో అయితే మీ పేరు బ్యాడ్ అయితే కదా, ముందు చెప్పేస్తే బెటర్ కదా అని నా సజెషన్. కమ్యూనిటీకి కూడా చెప్పాను ఒకసారి, వాళ్ళు ఏమైనా అయితే నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి. ఓకే శశి గారు, మీరు అంటే ఇంట్లో నుంచి ఒకప్పుడు పారిపోయి వచ్చన్నారు, మరి ఇప్పుడు ఇంటికి ధైర్యంగా వెళ్తున్నారా? ఎంత స్ట్రాంగ్ నా ఇంటికి వెళ్తున్నానంటే చాలా హ్యాపీనెస్ తో వెళ్తాను. సో చాలా అంటే చాలా ఎగ్జైట్ తో వెళ్తాను, మా మమ్మీ డాడీని చూస్తానని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ ఇంటి నుంచి బిగ్ బాస్ ఇంటికి వెళ్ళే ఏమైనా ఛాన్స్ ఉందా? ప్రయత్నం చేస్తున్నారా మీరు ఏమన్నా? చాలా ట్రై చేస్తున్నానండి. నా గోల్ వచ్చేసి నేను ఒక బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నాకు కావాలి అని చెప్పి. సో నేను చాలా అంటే చాలా ట్రై చేసా. నాకు తెలిసిన సార్స్ తో పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా నేను ట్రై చేశాను. బట్ నా సాయశక్తులతో నేను కూడా ట్రై చేశాను. బట్ ఈ సీజన్ నార్మల్ కంటెస్టెంట్స్ కూడా తీసుకున్నారు. ఏదో ఒక సీజన్ కి నేను కూడా వెళ్తానన్న హోప్ ఉంది. బట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తా అండి. నాకు ఆపర్చునిటీ కావాలి, బిగ్ బాస్ ఆపర్చునిటీ కావాలి. నేను కూడా కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మా విజయనగరం డిస్ట్రిక్ట్ కి నేను పేరు తేవాలి. సో అప్పుడైతే ఇంకా హ్యాపీ, నా లైఫ్ ఇంకా చాలా, ఇంకా లైఫ్ కి ఆ హ్యాపీనెస్. సో చాలా మంచి ఆపర్చునిటీ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. అది వస్తే మా మమ్మీ డాడీని, మా ఊరిని ఎంత నెగిటివ్ అయితే చేసాం అంత మంచి పేరు వచ్చింది, మా విజయనగరం మంచి పేరు వచ్చింది. నన్ను చూసి మా ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది ఇన్స్పైర్ తీసుకుంటారు. సో చాలా బ్యాక్ సపోర్ట్ ఉంటాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది. సో నేను చాలా ట్రై చేస్తున్నా బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం. బట్ ఐ విల్ నెక్స్ట్ సీజన్ కి ట్రై చేస్తా. ఓకే, మరి ఇస్తే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకి ఏమైనా అప్లై చేశారా మీరు? అగ్ని పరీక్ష ఆడిషన్ అప్లై చేశాను. రిజెక్ట్ అయ్యారా? అంటే సెలెక్ట్ చేయలేదా? మీలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయకుండా ఎవరైనా సెలెక్టేషన్ బాగా ఆల్రెడీ మా కమ్యూనిటీలో రీసెంట్లీ చంద్రముఖి ముగ్గుల ఆ అంకిత నాయుడిని సెలెక్ట్ చేశారు అనేది తెలిసింది. సమ్ ప్రాబ్లమ్స్ గొడవల వల్ల వాళ్ళు రిజెక్ట్ అయిపోయారు అని అర్థమైంది. సమ్ వాళ్ళు వెళ్ళాలో తెలీదు మరి. ఓకే ఓకే శశి గారు, మీకు ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్? మీద టాలెంట్ ఏముందంటే ఏం చెప్తారు? టాలెంట్ ఏముంది అంటే, నేను ఒక నార్మల్ పూర్ పీపుల్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను అంటే నార్మల్ గా రాలేదు. నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను, ఎంతో సఫర్ అయ్యి ఎంతో హార్డ్ వర్క్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాను అంటే నాకు ఒక టాలెంట్ కావాలంటే నేను ఒక రోల్ మోడల్, నేను ఒక అందరికి ఒక రోల్ మోడల్ లెక్క నన్ను తీసుకోవచ్చు. ఎందుకంటే నేను మిస్, నాకు ఒక కంటెంట్ కావాలి అంటే నన్ను ఎందుకు తీసుకోవాలంటే నేను ఒక మిస్ ఇండియా ట్రాన్స్ లో అమ్మాయిలతో పార్టిసిపేట్ చేసి నేను ఒక మిస్ ఇండియా టైటిల్ కొట్టాను. సో నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్
ఇన్స్పైర్ తీసుకోవచ్చు. నన్ను చూసి సొసైటీ మమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయదు? సో నేను ఒక అమ్మాయిని, ఒక ట్రాన్స్జెండర్ శశిరేఖగా ఒక బిగ్ బాస్ కి వెళ్ళాను అంటే సో సొసైటీ చాలా అప్డేట్ అవ్వచ్చేమో నా నుంచి. ఎందుకంటే ఒక అమ్మాయి ట్రాన్స్ అయి ఉండి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ప్రియాంకని చూసి చాలా మంది ఇన్స్పైర్ తెచ్చుకున్నారు, చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు. బట్ అదే ప్రియాంక ఇప్పుడు ఒక 3 years 4 years అవుతుంది బిగ్ బాస్ కి వెళ్ళొచ్చి. ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఈ సీజన్స్ లో ట్రాన్స్ అని తీసుకుంటలేదు. బట్ ఈ సీజన్ కాక నెక్స్ట్ సీజన్ కైనా ఒక ట్రాన్స్ గా, ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్ గా నన్ను తీసుకుంటే నేనేం ప్రూవ్ చేస్తాను అంటే, ఒకటి ఫస్ట్ నేను జెన్యూన్ గా ఉండి నాలాంటి వాళ్ళకి నేను ఎంతో ఇన్స్పైర్ గా నిల్చుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ తెచ్చుకోవాలి. ఇంకా రెండోది ఏంటంటే ఈ సొసైటీలో చాలా చేంజ్ అవ్వాలి. సో అంటే కమ్యూనిటీలో వీళ్ళకి కూడా ఇన్ని ఆఫర్స్ ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారు, ఇంత రోల్ మోడల్ గా ఉంటారు, వీళ్ళు కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారు అన్న కాన్సెప్ట్ తో నేను నిజంగా అలా తీసుకొచ్చి అలా ప్రూవ్ చేసుకొని నా టాలెంట్ ఏంటో నేను నిజంగా ప్రూవ్ చేసుకొని నేను మంచి పేరు తెచ్చుకుంటా. మా మమ్మీ డాడీకి గానీ మా విజయనగరం కానీ మంచి పేరు తెచ్చుకుంటా. ఇది నా హోప్. మీ హోప్, మీ ఛాలెంజ్ కూడా ఇదే. మీరు చూడడానికి తీసుకోకూడదు. నేను ఒక రోల్ మోడల్ ని, ఒక టైటిల్ విన్నర్ ని. సో నన్ను ఎందుకు తీసుకోకూడదు? మీరు ప్రొఫెషనల్ మోడల్ అంటే యాక్టర్స్ ని ఇప్పుడు బికమ్ ఏ సెలబ్రిటీ కింద వస్తున్నా, ఒక మూవీస్ కూడా చేస్తున్నా. నేను కూడా ఒక యాక్టర్ నే కదా, నన్ను ఎందుకు తీసుకోకూడదు? ఎవరెవరినో తీసుకుంటున్నారు, ఎవరెవరినో ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూస్తే మా టాలెంట్ ఏంటో మేము చూపించుకుంటాం కదా. సో మాలాంటి వాళ్ళని తొక్కేస్తారు, ఇంకెవరెవరినో పైకి లేపుతారు. సో మాలాంటి వాళ్ళు తీసుకుంటే ఎక్కడొక్క మీ వల్ల తీసుకుని మీ మంచి మనసు వల్ల ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానంటే మీ మంచి మనసు వల్లే కదా నేను అక్కడికి వచ్చాను. మీ వల్లే కదా నేను అంతమంది ఆడిషన్స్ కి తెలుస్తున్నాను, ఎంతమంది పబ్లిక్ కి తెలుస్తున్నా. ఎంతో మంది చూస్తారు, కొన్ని లక్షల మంది చూస్తారు, 2 తెలుగు రాష్ట్రాలు చూస్తారు. ఎక్కడొక్క నన్ను చూసి ఒక 10 members అయినా చేంజ్ అవ్వరా చెప్పండి? చేంజ్ అవుతారు కదా. అంటే ఇప్పుడు శశిరేఖ గారు ఒక ప్రొఫెషనల్ మోడలింగ్, ఒక యాక్టర్, అదే విధంగా చూడడానికి కూడా అందంగా ఉంటది, ఒక హీరోయిన్ గా అనుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటే బాగుంటుందని మీరు కోరుకుంటారు. అంతే. సో తీసుకుంటారా మీరు అనుకుంటారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. కాల్ వస్తుంది, ఏమైనా ఆపర్చునిటీ వస్తుంది, బిగ్ బాస్ ఆపర్చునిటీ. ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్, ఆ నెక్స్ట్ సీజన్ కైనా నేను ఒక కంటెస్టెంట్ గా వెళ్తాననే హోప్ ఉంది. సో వెళ్ళాలి కూడా, వెళ్ళాలి సో అన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ప్లీజ్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైనా చూసుంటే, నాగార్జున సార్ గానీ బిగ్ బాస్ టీం వల్ల గానీ స్వర్ణపూర్ణ స్టూడియో నుంచి ఎక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుందేమోనని, బిగ్ బాస్ లో ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఒక కంటెస్టెంట్ గా, ఒక అమ్మాయిగా ఒక శశిరేఖను తీసుకుంటారని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి అని మీ మీడియా వాళ్ళని, మీలాంటి సపోర్టర్స్ ని కొంచెం సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. అంటే శశిరేఖ గారు, మీకు చందమామకి మన రిలేషన్ ఉందా? ఎవరికండి? మీకు చందమామకి. చందమామ అంటే మీరు కూడా చందమామ లాగానే ఉంటారు, అంటే స్టార్ లాగా అట్లా బ్లెస్ అవుతూనే ఉంటారు. అంటే ఏది మన రిలేషన్ ఉందా? అలా ఏం లేదు, వెళ్ళిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతానండి చందమామ దగ్గరికి. వెళ్ళిపోతా. ఓకే. మీరు బాగా స్వీట్స్ తింటారా? బాగా స్వీట్లు బాగా తింటారా? స్వీట్లు, అమృతం అట్లా ఏమైనా తాగుతారా? బాగా స్వీట్ ఒకప్పుడు తినేదాన్ని, ఇప్పుడు తినడం తగ్గించేసాను. మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది. అయ్యా లేదు, ఇదేం వాయిస్, నా వాయిస్ చూసి నాకే ఇరిటేషన్ వచ్చింది. ఓకే. అంటే చెప్పండి, ఇప్పుడు సొసైటీలో వాస్తవంగా ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అంటే కొద్దిగా అంటే భయపడే వాళ్ళు దగ్గర కూడా పోయేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే అరే మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వము ట్రాఫిక్ జోన్ లో కూడా ట్రాన్స్జెండర్ పెట్టడం జరిగింది. సో మీకు కూడా మంచి ఐడెంటిఫై వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత సొసైటీలో కమ్యూనిటీ పర్సన్స్ గా మేము కూడా ఉన్నామని గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే మాలో కూడా చాలా వర్క్స్, చాలా ప్రొఫెషనల్స్, చాలా జాబ్స్ చేసేటోళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్స్, లాయర్స్, పోలీసులు అయ్యేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇంతమంది ఉన్నా సరే ఇంకా నార్మల్ గా ఇంకా కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులకు కూడా కార్ డ్రైవింగ్స్ అని, GHMC అని, ట్రాఫిక్ పోలీస్ అని చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్కి. ఎందుకంటే ఒక నార్మల్ గా మేము కమ్యూనిటీలో ఉంటే ఒక నార్మల్ షాప్స్ వెళ్ళి ఆడుకునేటోళ్ళు, సిగ్నల్ దగ్గర ఉండేటోళ్ళు, అదే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ గా ఒక యూనిఫామ్ వేసుకొని నిల్చుంటే ఎంత ప్రౌడ్ గా ఉంటది ఆ ఫీల్ చెప్పండి ఒకసారి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కమ్యూనిటీలో చాలా పీపుల్స్ చేంజ్ అయ్యారు. ఇంకా రాను ఇంకా ఒక ప్రభుత్వం వచ్చినా సరే, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయినా సరే, ఇటువంటి ఆపర్చునిటీస్ అనగా అన్ని రంగంలోని, అన్ని జాబ్స్ లోని ఒక థాట్
థర్డ్ జెండర్ కి ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడండి, ఏదో ఒక రంగంలో మేము కూడా సక్సెస్ అవుతాము. ఓకే, థ్యాంక్ యూ. సో శశిరేఖ గారు అన్నట్టుగా నిజంగా రేవంత్ సర్కార్ చాలా అద్భుతంగా చేసింది. సో మీరు కూడా మన ఫ్యూచర్ లో అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ లో నుంచి వచ్చిన తమన్నా గారు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. శశిరేఖ గారికి మన పాలిటిక్స్ లో చూసే ఛాన్స్ ఉందా? పొలిటీషియన్స్ అంటే ట్రాన్స్జెండర్ రావచ్చా అంటే మీరు ఏం చెప్తారు? ట్రాన్స్జెండర్స్ రావచ్చు, ఎందుకు? నాకు ఓటుకు లేదండి, నాకు కూడా ఉంది కదా, నా ఓటు కూడా యూజ్ అవుతుంది కదా, నేను కూడా ఒక మనసునే కదా. సో నాకు ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు. ఎందుకు ఆదరించండి, ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్. సో నాకు కూడా రాజకీయం అంటే ఇష్టం, బట్ మా ఊర్లో చూసేదాన్ని. అదే మేబీ ఆపర్చునిటీ వస్తే నేను కూడా చేస్తానేమో ఫ్యూచర్. అంటే ఫస్ట్ మనం రాజకీయాల్లోకి రావాలంటే మనకి ఇన్కమ్ ఉండాలి, ఇన్కమ్ మా దగ్గర అయితే లేదు. సో నేను ఫ్యూచర్ లో మంచి సెలబ్రిటీ అయ్యి మంచి ఆర్టిస్ట్ అయ్యి సో మంచి నా దగ్గర ఇన్కమ్ ఉంది అనుకుంటే, నేను మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాను అంటే, నా ఇన్కమ్ తగ్గట్టు పొలిటిక్స్ సరిపోతుంది అంటే ఖచ్చితంగా నేను పొలిటిక్స్ చేస్తాను. పాలిటిక్స్ కూడా చేయడానికి సిద్ధం. సో అన్ని రంగాల్లో మీరైతే దూసుకెళ్తా అంటారు. వెళ్తాను, ఛాన్స్ ఇచ్చి చూడండి, దూసుకెళ్తాం. ఒక్కసారి నా టాలెంట్ ఏంటో నేను చూపించుకుంటే ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చి చూడండి. ఓకే, అంటే ఇప్పుడు చెప్పండి, అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, కొత్త మాఫియా కూడా ఉంటుందంట, అది నిజమా? అసలు ఏం జరుగుతుంది? ఉంటే చాలా, అంటే కమ్యూనిటీలో కూడా లోపల చాలా అవుతాయి, అన్ని మనం చెప్పుకోలేము అంతే. అంటే మేడం ఈ క్వశ్చన్ అడగదలుచుకున్నా, మీరు తప్పుగా అనుకోకండి. కొంతమంది ఉంటారు ఏంటంటే మరి భయపెట్టి మరి డబ్బులు అడుగుతుంటారు. సిగ్నల్స్ కాడ డబ్బులు ఇస్తావా అయ్యవా, ఇవ్వకుంటే ఏదేదో ఎత్తుతారు. అట్లా ఎంతవరకు కరెక్ట్ మేడం? అది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు తెలిసినంత నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తాము, వాళ్ళు డబ్బులు అడుగుతారు అంటే నార్మల్ గానే అడుగుతారు. ఇస్తే ఇష్టం ఉంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. సో ఒక ట్రాన్స్ తిట్టింది అంటే నువ్వు ఒక 5 రూపాయలు ఇవ్వడం 10 రూపాయలు ఇవ్వడం తిట్టదు. అంటే మనం నార్మల్ గా తిడితే అది క్యాజువల్ గా తిట్టాము అంటే అంత మాట ఏమైపోదు, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు ఇదైపోవాలి అదైపోవాలి అంటే అక్కడ జరిగేది ఏముండదు. నేనేం దేవుణ్ణి కాదు, నేనేమి పెట్టి పుట్టలేదు, నేను మీలానే పుట్టాను, నేను మీలాగే పెరిగాను. బట్ మన శాపనార్థాలు ఎప్పుడు తగులుతాయి అంటే ఒక ట్రాన్స్ అనే వ్యక్తి ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ బాధతో తిట్టిద్ది, అదే తిట్టి మనకి శాపనార్థం తగిలిద్ది అని నాకు తెలుసు. బట్ ఇది నేను తెలుసుకున్న వర్డ్ కమ్యూనిటీలో. ఒక ట్రాన్స్ బాధపడి ఎంతో ఎమోషన్ తో ఎంతో బాధపడి బాధతో మిమ్మల్ని ఒక మాట తిట్టింది అంటే ఖచ్చితంగా అది తగిలిద్ది, ఖచ్చితంగా అది తగిలిద్ది, 100-200% తగిలిద్ది. లేదు జస్ట్ నవ్వుతూ కవ్వుతూ నువ్వేదో డబ్బులు ఇవ్వలేదు, నువ్వేదో చేసావు, నువ్వేదో చిల్లర పని చేసావు అని చెప్పి తిట్టినంత మాత్రాన నువ్వేమి ఇదైపోవు, జస్ట్ నార్మల్ క్యాజువల్ గా తిడతారు అంతే. సో మీరు అన్నట్టుగా ట్రాన్స్జెండర్ శాపం ఇస్తే మాత్రం చాలా పవర్ఫుల్ అంటారా? పవర్ఫుల్ అంటే చెప్పాను కదా, బాధతో తిడితే, మనసులో నుంచి వచ్చే బాధతో తిడితే అది పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా తగిలిద్ది. మేడం నేను ఇంకా చూసాను రీసెంట్ గా ఒక కొత్త షాప్ ఇక్కడ ఓపెన్ అయితే అక్కడ ట్రాన్స్జెండర్ చాలా రెస్పెక్ట్ గా పిలిచి వాళ్ళతో షాప్ ఓపెన్ చేపిస్తారంట. అసలు ఎందుకు అంటే ఏం చెప్తారు మేడం? ఏముంది, ఓకే మీరు ఎప్పుడైనా వెళ్ళారా? పోనీ వెళ్ళాను కానీ నేను అందరూ అడుగుతుంటే పక్కకు నిల్చునేదాన్ని, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ అడుగుతారు కదా, నేను ఎందుకు లేదని చెప్పి నిల్చునేదాన్ని. సో ఎందుకు వెళ్ళి ఓపెన్ చేస్తారంటే ట్రాన్స్ అప్పుడప్పుడు శ్రీకృష్ణదేవరాయలో బట్ సమ్ దేవుడు ఏదో బ్లెస్ చేశారు, మీరు అన్న మాట ఇది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా మంచి జరగాలి అని ఒక శాపం పెట్టారు. అదే శాపంతో థర్డ్ జెండర్ ఎక్కడైనా ఏమైనా ఓపెనింగ్స్ అయినా బ్లెస్ చేసినా అంతా మంచి జరిగిద్ది అంటే ఇలా చేయి పెట్టే దాంట్లోనేదో థర్డ్ జెండర్ కాబట్టి ఇది ట్రాన్స్జెండర్ కాబట్టి ఇలా మంచి జరిగిద్ది అన్న నమ్మకంతో ఉంటారు కాబట్టి జరిగింది. మేము ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా బిగ్ బాస్ 9 కి చాలా నుంచి ట్రాన్స్ తీసుకోవట్లేదు అని అన్నారు. బిగ్ బాస్ 9 లోకి ఉప్పల్ బాలని తీసుకుంటారని అన్నారు. కాకపోతే ఒక ఏంటంటే ఆయన డిఫరెంట్ గా ఉంటాడు కాబట్టి ఆయన అన్న ఛాన్స్ రాలేదు అంటారు. సో మీరేమంటారు? ఉప్పల్ బాలను అక్క అంటారా లేకుంటే అన్న అంటారా? మీరేమంటారు? అక్క అన్న కాదు, తను కూడా మాలో ఒక మనిషే కాబట్టి తన బిహేవియర్ కూడా మాలోని అమ్మాయిలా చీర కట్టుకుంటాడు కాబట్టి నేను అక్కనే అంట. ఎందుకంటే తను బిఫోర్ బాయ్ గా ఉన్న తన ఫీలింగ్స్ అమ్మాయివి, బట్ అబ్బాయి అయినప్పుడు చీర కట్టుకోకూడదు అంటే మీరు చీర కట్టుకోరు. సో తన అబ్బాయి అయినా సరే చీర కట్టుకుంటాడు, అబ్బాయిగా ఉండి నో ప్రాబ్లం, అమ్మాయిగా కూడా ఉంటాడు నో ప్రాబ్లం. బట్ అమ్మాయిగా నేను ఎందుకు డిసైడ్ చేస్తున్నా అంటే తను సారీ కట్టుకుంటాడు కాబట్టి నేను అమ్మాయి అన్న వర్డ్స్ యూజ్ చేస్తాను. ఉప్పల్ బాల్ అంటే ఇష్టమే, తను మంచి కమీడియన్, సో తను మంచి ఎంటర్టైన్ చేస్తాడు ఉప్పల్ బాలు. సో చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సో తనని చాలా మంది చీప్ గా అనుకుంటారు,
ఇరిటేషన్ వస్తుంది ఏదో అనుకుంటా, తను కూడా ఒక మనిషే కదండి. సో తను ఎంత ఇది చేసినా మన పొట్ట కూడు కోసమే కదా మనం చేసేది. తను ఎంత నెగిటివ్ అయిపోయినా ఏదో రోజు మంచి సక్సెస్ కొడతారన్న దానికి రీసెంట్లీ ఒక మూవీ వచ్చింది, శివాజీ గారు డైరెక్షన్ లో ఇప్పుడు రీసెంట్లీ ఒక మూవీ చేశారు. సో రీసెంట్ మూవీలో తను పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఉప్పల్ బాలు గారికి. సో నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కలిసాను ఒక 2 times కానీ ఎప్పుడు అంత మాట్లాడలేదు. కలిసినప్పుడు మీరు డైరెక్ట్ అన్న అన్నారా ఉప్పలక్క హాయ్ బాయ్ అంతే, అన్న లేదు అక్క లేదు హాయ్ బాయ్. సో తనంటే నాకు చాలా ఇష్టం, పర్లేదు ఇష్టం, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఇచ్చేస్తారు, ఇష్టం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అఘోరి అని ఒక ఆమె ఉండే, సో తన వల్ల కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా చెడ్డ పేరు వచ్చింది అన్నట్టు కమ్యూనిటీ బ్యాడ్ అయిపోయింది. అంటే అదొక ఫేక్ అఘోరి. అఘోరి అంటే అమ్మాయిలో కూడా అఘోరీలు ఉంటారనే సృష్టి తీసుకొని వచ్చింది తను. సో తనైతే ఇప్పుడు జైలు పాలైంది కదా, తన లైఫ్ ని తనే చేతులారా పాడు చేసుకున్నది. సో ఎందుకు వచ్చింది, లేనిపోయినవన్నీ చేసి ఇంకా ఎవరెవరు పోలీసుల పై కూడా కొట్టనీకి వెళ్ళింది. చాలా వ్యూస్ లో వీడియోస్ లో చూసి ఎందుకు లేనిపోయినవన్నీ చేసి ఏదో పెద్ద ఫేమ్ తెచ్చేసుకున్నామా, అది చేసేద్దాం ఇది చేసేద్దాం. అఘోరీలు ఎవరు పూజలు పునస్కారాలు చేయరు కదా, సో కాలక్షేపాలు చేస్తారు కదా. ఇది ఎక్కడో కార్లు వేసుకొని తిరిగిద్ది, ఎందుకు వచ్చింది లేనిపోయింది, అది వేస్ట్ గా. ఇప్పుడు మీరు మిస్ ఇండియా అయ్యారు మేడం, మరి మిస్ పాన్ వరల్డ్ కి ట్రై చేద్దాం అనుకుంటారా? మిస్ పాన్ లేదు, మిస్ ఇండియా తర్వాత మిస్ యూనివర్స్ ఉంది. మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ ప్లానింగ్ ఉందా? నాకు మొన్నటి దాకా నాకు మిస్ ఇండియా తర్వాత ఆటోమేటిక్ మిస్ యూనివర్స్ నుంచి కాల్ రావాలి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో మొన్నటి దాకా నేను ఏప్రిల్ లో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఇప్పుడు దాకా నాకు మిస్ యూనివర్స్ నుంచి కాల్ రాలేదని కొంచెం బాధ లోన్లీగా ఫీల్ అయిపోయింది. ఏంది ఇప్పుడు దాకా చేశాను ఇంకా మిస్ యూనివర్స్ నుంచి ఇంకా కాల్ రాలేదని. బిఫోర్ వినాయక చవితి ముందే అనుకుంటా, వినాయక చవితి రోజే అనుకుంటా. సో మిస్ యూనివర్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, వాళ్ళు చాలా సో మీరు సెలెక్టెడ్ అని కాల్ వచ్చింది. ఆడిషన్ కూడా చేసేసారు, రిజిస్టర్ చేసుకున్నాము, అన్ని అయిపోయాయి. మిస్ యూనివర్స్ కూడా నవంబర్ డిసెంబర్ లో మిస్ యూనివర్స్ ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది, ఢిల్లీ ఆర్ గుజరాత్ స్టార్ట్ అవుతుంది. సో మిస్ యూనివర్స్ లో కూడా ఈ శశిరేఖ పార్టిసిపేట్ చేయబోతుంది. సో శశిరేఖ పార్టిసిపేట్ చేయబోతుందా? పార్టిసిపేట్ చేస్తుంది మిస్ యూనివర్స్ లో. సో తెలుగు అమ్మాయి మిస్ యూనివర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, పైగా ట్రాన్స్ అమ్మాయిలతో పార్టిసిపేట్ చేస్తున్నా. ఇది కూడా ట్రాన్స్ అంటే అందరూ ట్రాన్స్ అంటే ఇది అమ్మాయి ట్రాన్స్ తో మిస్ ఇండియా అయింది, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో మిస్ ఇండియా అయింది, వీళ్ళకి కూడా కేటగిరీస్ ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ నాకు ట్రాన్స్ కమ్యూనిటీతో అంటే అంత నాకు మిస్ ఇండియా లెవెల్కి వెళ్ళాలి, మిస్ యూనివర్స్ కి వెళ్ళాలంటే కమ్యూనిటీలో నాకు ఎవరు తెలియదు. అంటే అంత అంటే మిస్ యూనివర్స్ దాకా ఎలా వెళ్ళాలో, ట్రాన్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలో అంత ట్రాన్స్ కంటెస్టెంట్స్ నాకు తెలియదు, అంత ర్యాంప్ వాక్ లేదు. నేను ఫస్ట్ అమ్మాయిలతోటే స్టార్ట్ చేశాను, ఇప్పుడు మిస్ యూనివర్స్ కూడా అమ్మాయిలతోటే చేస్తున్నా. బట్ హ్యాపీ. ఓకే, సో ఇలానే మీరు ఇంకా ప్లానింగ్ ఉన్నాయా లేక సినిమాలో కూడా? మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి, నేను ఒక మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి. పలానా ఒక తెలుగు అమ్మాయి మిస్ వరల్డ్ కి వెళ్ళింది, ఒక విజయనగరం అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి మిస్ వరల్డ్ దాకా వెళ్ళింది అని ఒక చరిత్ర సృష్టించాలి అని ఉంది. బట్ అదే మన తెలుగు టాలీవుడ్ లో కూడా మంచి యాక్టర్ అవ్వాలి, మంచి ఆపర్చునిటీస్ మూవీస్ గానీ ఇంకా సినిమాస్ లో గానీ, సీరియల్స్, వెబ్ సిరీస్ ఆర్ ఫోక్ సాంగ్స్ లో గానీ అన్ని రంగాల్లో నాకు మంచి ఆపర్చునిటీస్ రావాలి. నేను కూడా మీలో ఒక అమ్మాయిని అనుకోని నాకు మంచి ఆపర్చునిటీస్, నా టాలెంట్ ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటా. బట్ అంతకన్నా ముందు నేను ఒక రిక్వెస్ట్, నేను బిగ్ బాస్ దాకా వెళ్ళాలి అని నా గోల్. నాకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి అంటే నాకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కావాలి అని నేను చూస్ చేసుకుంటా. సో నాకు ఇక్కడ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ దాకా వెళ్ళినా నేను సాటిస్ఫై అవుతాను అవునా, కానీ నాకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కావాలి. అది వస్తే నేను ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్ అవుతా. బట్ నేను కంటెస్టెంట్ గా నేను బిగ్ బాస్ హౌస్ లో చూసుకోవాలి. ఐఎమ్ హ్యాపీ. ఓకే, శశిరేఖ గారు దొంగనా? మా శశిరేఖ గారు దొంగనా అంటే మీరు ఏమంటారు? శశిరేఖ ఎందుకు దొంగ అయిందంటే అంటే నా మనసును దోచేశారు అడుగుతున్నా. మీరు దొంగనా కాదా? కాదా అంటే నా అలాంటి మనసు ఎంతో మంది యువకుల మనసులు దోచేస్తున్నారు అంటే మీరేం చెప్తారు? మేబీ చూసేటోళ్ళందరికీ నచ్చచ్చు. ఎందుకంటే రీసెంట్లీ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. అబ్బాయి పరిచయం అయిన తర్వాత మా కాలేజ్ లో అమ్మాయిల కన్నా నువ్వే అందంగా ఉన్నావు అని చెప్పి ఒక 4-5 పీపుల్స్ అబ్బాయిలు చెప్పారు. అంటే ఫ్రెండ్స్ ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడారు. సో అమ్మాయిల కంటే నువ్వే అందంగా ఉన్నావు, అసలు నీలో ట్రాన్స్ అని ఎక్కడ తెలుస్తలేదు మాకు. సో నేను మా కాలేజ్ కి తీసుకెళ్తే అందరూ ఫిదా అయిపోతారు, రావచ్చు కదా అది ఇది అని చెప్పి మాట్లాడారు. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ నా కాలేజ్ కి వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో
మనసు దోచేసానంటే Okay. ఇంకా దానికి నేను ఏం చెప్పలేను. నా మనసు కూడా ఇచ్చేస్తా తీసేసి. అంతేటారా? అంటే నిజంగా వాస్తవంగా నేను కులీ కుతుబ్ షా ఒక అమ్మాయి కోసం చార్మినార్ కట్టిన అంటే నమ్మలేకపోయినా. నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత చార్మినార్ ఇంకొక చార్మినార్ కట్టాలనిపిస్తుంది. అంత అంత క్యూట్ గా ఉన్నారు మీరు నిజంగా. మీకేమైనా లెగ్ పెయిన్స్ అట్లా ఏమైనా వస్తున్నాయా? రావండి. అందుకంటే నా మైండ్ లో ఇంటర్వ్యూ అయినప్పుడు నా మైండ్ తిరుగుతున్నారు అందుకోసం అడుగుతున్నా. అంటే మీరు ఇప్పవర్ కాదా? అంటే అంటే మేడం మీరు చెప్పండి, అంటే మీరు ఇప్పటి వరకు ఏమన్నా అనిపించిందా సూసైడ్ చేసుకున్న ఆలోచన వరకు ఎప్పుడు వచ్చిందా మీకు? ఎప్పుడన్నా సూసైడ్ అంటే బిఫోర్ సర్జరీకి ముందు సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఎందుకు అనిపించింది? అందుకు నేను ఎందుకు బతికాను, ఈ లైఫ్ నాకు ఎందుకు చేయవద్దు అని చెప్పి అనిపించింది. ఇప్పుడు శశిరేఖ గారు అంటే ఒక తోపు సెలబ్రిటీ. ఏమన్నా సినిమా ఆఫర్లు వస్తున్నాయా? సినిమా ఆఫర్స్ వస్తున్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఓటీటీ గానీ, సో థియేటర్ ప్రింట్ గానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నా. సో దానివల్ల నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయాను చాలా డేస్ నుంచి. ఫైనల్ గా ఈ రోజు ఇచ్చాను. బట్ సినిమాలు చేస్తున్నా, అయ్యే సినిమాలు రిలీజ్ అవుతాయి తొందరలో. శశిరేఖ మంచి ఆర్టిస్ట్ అని అనుకుంటున్నాం. బట్ మీరందరూ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఆర్టిస్ట్ అవి ఒక సెలబ్రిటీగా అవుతా. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రావాలి, నన్ను అందరూ ఆదరించాలి. ఒక అమ్మాయిగా, ఒక మీ ఇంట్లో అమ్మాయిగా, లేదా ఏ విధంగా అయినా నన్ను రిసీవ్ మంచిగా చేసుకుంటే నేను హ్యాపీ. ఓకే. సో అంటే మేడం ఇప్పుడు అంటే మిమ్మల్ని ఫ్యూచర్ లో ఇట్లనే యాక్టర్ చూడాలనుకోవాలా, లేకుంటే హీరోయిన్ చూసే ఛాన్స్ ఉందేమన్నా? హీరోయిన్ కంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చేస్తున్న ఒక 2 మూవీస్ లో మెయిన్ లీడ్ నేనే చేస్తున్నా హీరోయిన్ గా. సో థ్యాంక్ యూ. బట్ అంటే ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ బట్టి మనం ఇచ్చేయాలి కాబట్టి ఒక పక్క హీరోయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా నేను ఇంకా చేంజ్ అవ్వాలి, చాలా చేంజ్ అవ్వాలి. హీరోయిన్ మెటీరియల్ అంటే మనం మామూలుగా వర్కౌట్ గట్టి చేయాలి, మనం డైట్ చేయాలి. సో ఇంకా 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 శశిరేఖ చాలా చేంజ్ అయిపోయింది రండి. మేడం నేను ఒక కామెంట్ చూసిన, ఎనిమల్ సినిమా చూసారా? ఎనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటాయి కదా, తనలాగానే ఉన్నారని చాలా మంది కూడా కామెంట్ పెడతారు. ఎలా ఫీల్ అవుతున్నారు? యానిమల్ మూవీ ఓకే. అలా లేను కానీ అలా అవ్వడానికి ట్రై చేస్తా ఇప్పుడు. ఓకే. మీకు ఎవరైనా చెప్తుంటారా మేడం మీరు అనుష్క లాగా ఉంటారు, లైక్ మన ప్రియాంక చోప్రా లాగా కానీ, లేకుంటే రష్మిక మందన్ లాగా ఎవరైనా చెప్తుంటారా? రష్మిక మందన అని చెప్తారు. రష్మిక మందన లెక్క ఉంటది నీ బాడీ అనే స్ట్రక్చర్ గానీ, నువ్వు గానీ రష్మిక మందన్ లెక్క. యానిమల్ రష్మిక మందనే కదా అంటే హీరోయిన్ గారు. ఓకే. ఒకసారి రారా స్వామి అంటారా? ఒకసారి స్వామి రష్మిక మందన్ అంటారు కదా పుష్ప సినిమాలో, అట్లా స్వామి ఏం చేస్తున్నా స్వామి, ఇంకా స్నానం చేయట్లే. ఓకే. ఓకే. మీరు అంటే ఏమన్నా పాటలు ఇట్లా వచ్చా? మీరు మీకు పాడతారా పాటలు కానీ, డాన్స్ కానీ? నేను ఎందుకండి పాటలు, నా వాళ్ళ సింగర్స్ బరువు పోయింది బాబు. అంతే అంటారా? మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్. ఓకే. ఎందుకు? అతను యంగ్ గా ఉంటాడు కదా. సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ, అందరి హీరోలు ఇష్టమే. బట్ ఐ లైక్ సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ. ఓకే. విజయ్ దేవరకొండ ఎందుకు? రొమాంటిక్ అంటారు కదా. రొమాంటిక్ అంటారు. ఓకే. విజయ్ దేవరకొండ సినిమాలో మీకు రొమాంటిక్ కావాలా, లవ్ కావాలా అంటే మీరు ఏం చెప్తారు? గీతా గోవిందన్ సినిమా అంటే ఇష్టం. గీతా గోవిందన్ సినిమా. ఓకే. ఏం నచ్చింది సినిమాలో మీకు? అట్లా ఏం నచ్చిందంటే అమ్మాయిని బైక్ మీద వేసుకొని తిరుగుతాడు. సో ఫస్ట్ అమ్మాయిని ఇచ్చారు, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటాడు. సో చాలా బాగుంటది. ఓకే. శశిరేఖ గారు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇప్పుడు అబ్బాయి ఫీలింగ్స్ వస్తే ఏదో ఒకటి చేసుకుంటారు, మీకు ఫీలింగ్స్ వస్తే మీరు ఏం చేసుకుంటారు? నాకు ఫీలింగ్స్ వస్తే నేను ఏం చేసుకుంటానా, నాకు ఎక్కువ ఫీలింగ్స్ రావు. సో ఒకవేళ ఫీలింగ్ వచ్చేటట్టుంటే నా మైండ్ డైవర్ట్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? నిజంగా చెప్పండి. ఇంకా నేను ఏం చేయలేనండి ఇంకా. ఓకే. మీరు ఐపీఎల్ చూస్తారా అండి? ఐపీఎల్ ఎక్కువ చూడను, చూస్తాను. ఓకే. ఎవరు మీకు ఐపీఎల్ లో బాగా ఇష్టమైన వ్యక్తి? మహేంద్ర సింగ్ ధోని. లేదు చెప్తానండి, విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఎందుకు? మహేంద్ర సింగ్ ధోని కూడా ఇష్టమే. బట్ తను ఇంకా యంగ్ లో అది డల్ అవుతున్నారు కదా, ఇంకా ఏజ్ పెరుగుతుంది. సో రిటైర్మెంట్ తీసుకున్న అవకాశాలు కూడా ఉంటాయి కదా. విరాట్ కోహ్లీ బాగుంటారు. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కదా. ఓకే. సో మీకు అంటే అంటే ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయట్లేదు, 2 సార్లు అక్కడ చూసినా అయితే నేనే నవ్వేస్తా, ఇంప్రెస్ అయిపోతా. ఓకే. అంటే మీకు ఎవరైనా చెప్పారా మీ కళ్ళు నేరేడు పనిలా ఉంటాయని?
కళ్ళు నేరేడు పళ్ళ కాదు, కళ్ళు బాగుంటాయి అని చెప్తారు అంతే. ఓకే. అంటే మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఫ్యూచర్ లో మిమ్మల్ని ఫాలో అవుతున్న వారికి ఏం చెప్పదలుచుకుంటారు? ఫ్యూచర్ లో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిల్చోవాలి నా థాట్. సో నన్ను ఫాలో అయ్యేటోళ్ళు నాలా కాకుండా, నన్ను చూసి కాకుండా, సో నాలో ఏదో ఒక పని నచ్చైనా ఒక ఇద్దరు ముగ్గురైనా ఇంకా అప్డేట్ అవుతారు, ఇంకా పైకి వస్తారని నా హోప్. సో ఎవరేం నెగిటివ్ అవ్వకుండా, నేను ఒకవేళ తప్పు చేసినా నా దారిలో మీరు నడవకుండా, నేను తప్పు చేసినా నాకు ఏమైనా చెప్పండి. సో లేదా నేనే చాలా ట్రై చేస్తాను మంచిగా చేయడానికి, ఇంకా ఇంకా మంచిగా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. అంటే శశిరేఖ అమ్మాయి చెప్పండి, ఫ్యామిలీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు, ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు, డబ్బు గురించి ఏం చెప్పదలుచుకున్నారు, సొసైటీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఫ్యామిలీ అంటే మనకి మన పుట్టిన కాడ నుంచి మన ఫ్యామిలీ మనకు తోడుంటది. ఒక వయసు వచ్చేసరికి మనకు ఫ్యామిలీ ఉండదు, ఇంకా మనం ఎక్కడో దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా బతకాలి. సో ఇంకా మనకి ఒక ఏజ్ అంటూ వచ్చేసి ఇంకా మనం ఇంట్లో వాళ్ళని వదులుకోవాల్సి వచ్చింది. చాలా ఫ్యామిలీని మిస్ అయిపోతాము. సో చాలా అంటే చాలా మిస్ అవుతాము, చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి చాలా ఏడుపు వస్తుంది, చాలా అంటే చాలా. సో ఫ్యామిలీకి మంచిగా సపోర్ట్ ఉండి, ఫ్యామిలీ ఇంటికాడ మమ్మీ డాడీ దగ్గర ఉండిపోతే బాగుంటది అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంటే ఒకసారి నమ్మించి మనం మోసం చేయకూడదు. ఫ్రెండ్షిప్ ఒక బాండ్, ఫ్రెండ్స్ బాండ్ ఏర్పడింది అంటే అది అలాగే లైఫ్ లాంగ్ ఇంకా ఏర్పడాలి. మన మధ్య ఎన్ని అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి మన బ్యాక్ సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఉండాలి. ఇప్పుడు నాకు ఏదైనా అవుతుందంటే నాకు నువ్వు ఉన్నావు, నీకు ఏదైనా అవుతుందంటే నీకు నేనున్నాను అన్న ఫ్రెండ్స్ కావాలి. సో మధ్యలోనే పరిచయం అయ్యారు, నేను ఎదుగుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు ఎదుగుతుంటే నేను చూడలేకపోతున్నా, అటువంటి ఫ్రెండ్షిప్ వద్దు. సో ఎటువంటి ఫ్రెండ్షిప్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే దయచేసి అలా చెయ్యొద్దు. ఎందుకంటే ఒకరు నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటే నేను ట్రూగా ఉంటా, లేదా నేను నిన్ను మోసం చేయాలనుకుంటే నువ్వు ట్రూగా ఉంటావు. ఇద్దరు ఎవరో ఒక ట్రూ పర్సన్ ఉంటారు, ఒకరు మోసం చేసే ఫ్రెండ్స్ ఉంటారు. సో అలా నా ఫ్రెండ్షిప్ కూడా అలానే ఉంది. నేను ఎదుగుతుంటే నన్ను తొక్కేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నేను మిస్ ఇండియా అయితే ఓరవలేని వాళ్ళు, నన్ను చూసిన బ్యాక్గ్రౌండ్ చెప్పుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను ఏం చెప్పలేను, నన్ను చూసి ఏడిస్తే నీకు ఏమీ రాదు. ఒక కమ్యూనిటీ పర్సన్ గా నువ్వు నాకు మంచి సపోర్ట్ చేస్తే నీకు కూడా ఏదో రోజు అదే సపోర్ట్ నీకు ఇవ్వచ్చు, నేనే మంచి సపోర్ట్ చేయొచ్చు, నువ్వు నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. సో అలా అంటే ఇంకా మనలో మన అనుకున్న ఫ్రెండ్సే మనకి బ్యాక్ బోన్ చేసేస్తారు. ఎవరు నిజమైన ఫ్రెండ్, ఎవరు ఫేక్ ఫ్రెండ్ అంటే ఎట్లా చెప్తారు మీరు? అదే ఎవరు నిజమైన ఫ్రెండ్ అయితే అది ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని ఆదుకుంటాడో వాడే నిజమైన ఫ్రెండ్. ఒకడు కొట్టే గసిరేటోడే నిజమైన ఫ్రెండ్ అండి. మంచిగా మాట్లాడి అన్నట్టు నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. ఒకళ్ళు మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కోపంగా ఉన్నా వాళ్ళే మనకు నిజమైన ఫ్రెండ్. డబ్బు గురించి చెప్పదలుచుకోరండి. డబ్బు అంటే ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏ పని అవ్వదు. మన లైఫ్ లో మనం బతకాలి అంటే మనకి మనీ చాలా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనీ. నేను ఈ రోజు నా దగ్గర మనీ ఉందంటే నేను ఒక యువరాణిని అయిపోవచ్చు, ఈ హైదరాబాద్ నే వెళ్ళొచ్చు. అదే నా దగ్గర ₹1 కూడా లేదంటే నేను అడుక్కోవచ్చు. సో మనకి మనీ లేని మనకి ఏ పని అవ్వదు. ఈ రోజు నేను తినాలన్నా, నేను ఈ రోజు ఇంత అందంగా ఉండాలన్నా, రేపు పొద్దు నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలన్నా నాకు మనీ కావాలి. సో మనీ మోస్ట్ ఇంపార్టెంట్. మనీ మనం వృధా ఖర్చు చేయకూడదు, మనీ మనం సేవింగ్స్ పెట్టుకోవాలి. ఒకనొక సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనకి మన ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, మన ఫ్యామిలీ ఉండకపోవచ్చు, మన దగ్గర ఎవ్వరు రారు. మన దగ్గర మన మనీ ఉంటే ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ వస్తుంది, సొసైటీ వస్తుంది, ప్రతి ఒక్కరు వస్తారు మన దగ్గర. కేవలం మనీ చూసి, మన సేవింగ్స్ చూసి ప్రతి ఒక్కరు వస్తారండి. మనీ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్ ఈజ్ మన లైఫ్. సొసైటీలో ట్రాన్స్ కి ఎలా ఉండాలి, ఎట్లాంటి రెస్పెక్ట్ ఉందంటే ఏం చెప్తారు? సొసైటీలో ట్రాన్స్ కి రెస్పెక్ట్ ఎలా ఉంది అంటే, ట్రాన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరండి? ఒకప్పుడు ఒక అబ్బాయికి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక ట్రాన్స్ కి ఎందుకు ఇవ్వరు? నేను కూడా ఒక అబ్బాయి నుంచే వచ్చాను, ఇప్పుడు అమ్మాయిగానే ఉన్నాను అంటే ఈ రెండు కలిపితేనే కదా ఒక ట్రాన్స్ అయ్యాను, అంతే కదండి. నీకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇవ్వట్లేదు, ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తలేదు. ట్రాన్స్ కి ఎందుకు అసలు అంత చులకనగా తీసి పడేస్తారు? మేము కూడా మనుషులమే, మేము కూడా ఈ సొసైటీలోనే ఉన్నాం, మేము కూడా ఈ సొసైటీలోనే బతుకుతున్నాము. మీరు ఎందుకు మాకు రెస్పెక్ట్ ఇవ్వరు? మేము అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నాం. మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో టాలెంట్ వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చేసి మా టాలెంట్ అంటే మేము చూపిస్తాము. మాకన్నా వచ్చి ఇంకా బికమ్ ఏ ట్రాన్స్ కూడా మేమంటే ఏంటో చూపించి అన్ని రంగాల్లోకి ముందుకు వెళ్తాం. ఓకే. మీరు ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మీకు పవన్ కళ్యాణ్
తెలిసే ఉంటది. సో ఏం చెప్పదలుచుకోరు పవన్ కళ్యాణ్ గురించి? ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే ఎంత మా మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే మా ఫ్యామిలీ లెక్క ఫీల్ అయిపోతారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మన మెగాస్టార్ ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. మా డాడీ గానీ మా బాబాయిలు గానీ ఎవరంటే మీ ఫ్యామిలీ మన మెగాస్టార్ ఫ్యామిలీ. చిరంజీవి పెదనాన్న, మా డాడీ అంటారు చిరంజీవి మీ పెదనాన్న, చిరంజీవి గారు. చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చెప్తుంటారా, ఎవరైనా బెదిరింపులు చేస్తుంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తుంటారా? ఎవరైనా ఆబ్వియస్లీ అడిగేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫస్ట్ గబ్బర్ సింగ్ నా లైఫ్ లో ఫస్ట్ మూవీ ఏంటంటే మా ఫ్యామిలీకి, మా అక్కకి, మా అన్నయ్యకి, నాకు నా లైఫ్ లో ఒక ఫస్ట్ సినిమాకి వెళ్ళి థియేటర్ కి వెళ్ళి చూసామంటే గబ్బర్ సింగ్. సో గబ్బర్ సింగ్ మూవీ మా లైఫ్ లో, మా ఫ్యామిలీ లైఫ్ లో మేము మా డాడీ, నేను, మా అక్క, మా అన్నయ్య వెళ్ళి చూసామండి గబ్బర్ సింగ్. ఓకే మేడం, మీరు ఇది మగధీర సినిమా చూసారా? మగధీరలో మిత్రబింద బైరా ఉంటారు. సో అట్లా టచ్ చేస్తుంటే గతంలోకి వెళ్ళిపోతారు కదా. సార్ మేము టచ్ చేయొచ్చా? సార్ నామల్ మేము టచ్ చేయొచ్చా? వా ఎక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడే ఉండండి. అంటే నా అర్థం నేను కూడా బైరవనేమో మీరు మిత్రబింద అన్నట్టుగా అనిపిస్తుంది. 15 రోజులు ఇంకా ముందంటే ఇవ్వాలండి. ఓకే మేడం, మీకు ఈ స్పెల్లింగ్ తెలుసా? KISS అంటే అంటే ఏంది? KSS కిస్. కిస్ అంటే ఇస్తారా? అంటే కిస్మిస్ ఇస్తారా? అందరికి ఇస్తున్నాం. ఓకే అందరికీనా? అందరికి. సో ఓకే శశిరేఖ గారు, ర్యాపిడ్ ఫైర్ అడుగుతా, మీకు ఏమనిపించిందో చెప్పండి. ఫస్ట్ మిస్ ఇండియా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే చాలా ప్రౌడ్ గా ఉంది. ఐఎమ్ హ్యాపీ. సుడిగాలి సుధీర్ యాజ్ ఏ వన్ ఆఫ్ మై క్రష్. చాలా హ్యాండ్సమ్ ఉంటారు, చాలా బాగుంటారు. హ్యాపీ అతనితో వర్క్ చేసాం కాబట్టి. సందీప్ కిషన్ హీరో గారు, అతను కూడా క్రష్. అంటే యంగ్ లో ఉంటారు కదా బాయ్స్ అందరూ. సో చాలా బాగుంటారు, లుక్ బాగుంటది, హెయిర్ స్టైల్ బాగుంటది సందీప్ కిషన్ గారిది. ఐ లవ్ సందీప్ కిషన్. నాకు కనిపిస్తే గట్టి హక్ చేసుకొని ముద్దు పెట్టేయాలని ఉంది నాకు. విజయ్ దేవరకొండ మంచి రొమాంటిక్ బాయ్ కాబట్టి ఐ లైక్ రొమాన్స్. అతని దగ్గర ఒకసారి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మనలాంటి వాళ్ళకి ఛాన్స్ రాదులే, బట్ ఫ్యూచర్. ఓకే ఆనంద్ దేవరకొండ తెలుసా? ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ వెళ్తాం. మీరు చూసి బేబీ సినిమా చూసారా? చూసాను. సేమ్ అనిపించింది మీరు చూడగా? చాలా బాధగా ఉంది, అతను బ్రేకప్ అయిపోయింది కదా. అతను కూడా బాగుంటారు, చిన్న క్యూట్ గా, బుగ్గలు బాగుంటాయి, చీజ్, హెయిర్ స్టైల్, సిల్కీ హెయిర్ కాబట్టి బాగుంది. ఆనంద్ దేవరకొండ గారు కూడా ఇష్టమే నాకు. ఓకే నవీన్ పులిశెట్టి జాతిరత్నాల హీరో గురించి చెప్పదలుచు? జాతిరత్నాల హీరో గారు హైట్ ఉంటాడు కదా అబ్బాయి, సో పల్లెట్ బాగుంటాడు. చాలా కట్అవుట్ బాగుంటది ఫిగర్. విశ్వక్సేన్ గురించి చెప్తారా? విశ్వక్సేన్ అతను కూడా పర్లేదు బాగా. ఊరా మాస్ ఉంటారు. ఓకే ఎన్టీఆర్ గురించి చెప్తారా? ఎన్టీఆర్ సార్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ సార్, మా ఊరంతా ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ ఉన్నారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎన్టీఆర్ సార్ తో నాకు ఒకసారి అయినా కలవాలి, అంటే మీట్ అవ్వాలి, ఫేస్ టు ఫేస్ ఒక ఫోటో అయినా తీసుకోవాలి. మంచిగా అతను షూటింగ్ అవుతుంటే నేను చూడాలి, నా ఫేస్ నుంచి నేను చూడాలని ఉంది. ఓకే రామ్ చరణ్ గారి కూడా సేమ్ అంతే. ఓకే మీకు బాగా ఇష్టం, మీరు పోవాలనుకున్న ప్లేస్? బిగ్ బాస్ నాగార్జున గురించి ఏం చెప్తాను? బిగ్ బాస్ నాగార్జున సార్ చూసిన, నాగార్జున సార్ కి ఫస్ట్ ప్రపోజ్ చేస్తా, గట్టి హక్ చేసేసుకుంటా. బాగుంటారు, ఇంకా యంగ్ లోనే ఉంటారు కాబట్టి. చిరంజీవి సార్ కన్నా నాకు నాగార్జున సార్ అంటే ఇంకా ఇష్టం. యంగ్ ఉంటారు కాబట్టి. యంగ్ ఉంటారు కాబట్టి చాలా బాగుంటారు. అంత 90s లో నాగార్జున సార్, ఐ లైక్ నాగార్జున సార్. కట్అవుట్ బాగుంటది. ఓకే మరి నాగార్జున వాళ్ళ కొడుకు అక్కినేని అఖిల్ సార్ కూడా బాగుంటారు. అఖిల్ ఏం చెప్తారు? అయ్యగారు నెంబర్ 1? అయ్యగారే నెంబర్ 1 అని చెప్తా, ఎందుకంటే కర్లీ హెయిర్ ఉంటారు అఖిల్ సార్ కి. సో నేను రియల్ గా చూసాను, చాలా అంటే చాలా హ్యాండ్సమ్ ఉంటారు. అతన్ని చూస్తే ఫిదా, అసలు అమ్మాయిలు అయితే అసలు ఫిదా అయిపోతారు. అబ్బా ఒకసారి అయినా అతన్ని మాట్లాడాలి, కలవాలి. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ డైరెక్టర్ చెప్తానండి,
బోయపాటి శ్రీను గారు. బోయపాటి ఎందుకు మాస్? సో బోయపాటి శ్రీను గారు కూడా మంచి డైరెక్షన్ చేశారు, అతను చాలా పెద్ద పేరు వచ్చింది. సో ఇక్కడ ఆర్జీవి గారు కూడా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్, మంచి వర్డ్స్ చెప్తారు ఆర్జీవి సార్. సో అతన్ని కూడా ఒకసారి మీట్ అవ్వాలని ఉంది నాకు. ఆర్జీవి సార్ మీట్ అవ్వాలి, ఎందుకు మీట్ అవ్వాలి అనుకుంటే అతను మంచి ఇన్స్పిరేషన్ అబ్బా నాకు. మంచి వర్డ్స్ చెప్తారు, మంచిగా మాట్లాడతారు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, ఏదైనా కుల్లాగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి నాకు ఆర్జీవి గారితో కలవాలని ఉంది. ఓకే, ఆర్జీవి గారు కొద్దిగా బోల్డ్ ఉంటారు కదా, మరి ఆయన ఎట్లా కలవాలనుకుంటున్నారు? అంటే ఎట్లా కలవాలంటే అతను చూసి ఆటోమేటిక్ గా మాట్లాడేస్తారు, మనం సింపుల్ గా మాట్లాడేస్తాం, అతను కూడా సింపుల్ గా మాట్లాడేస్తారు. ఓకే, ఎనిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అటువంటి మూవీ ఆపర్చునిటీ ఉంటే నాకు కూడా ఇవ్వండి. ఓకే, అలాంటి అనిమల్ సినిమాలో ఒక సాంగ్ ఉంది కదా, అట్లాంటి సాంగ్ మీరు చేశారా? అటువంటి సాంగ్స్ నేనేం చేయలేదు. అట్లాంటి అవకాశం ఇస్తే చేస్తారా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, అలాంటి నాకు షూటింగ్ లో ఏ ఆపర్చునిటీ వచ్చినా బ్యాకప్ ఇవ్వకుండా చేస్తానండి. ఓకే, నాకు మన ఇండస్ట్రీ నుంచి ఏ షూటింగ్ వచ్చినా నేను చెయ్యనన్న ఓటు నా నోటంటే రానివ్వను. ఎంత కష్టమైనా నా సాయశక్తులతో నేను ప్రయత్నించి మంచి సపోర్ట్ గా తీసుకొని, నాకు రాకపోయినా నేను యాక్టింగ్ నేర్చుకోను కదా, ఎక్స్ప్రెషన్స్ రీడింగ్స్ ఇచ్చుకొని మరి నేను నేర్చుకుంటా, చేస్తా. ఓకే, ఇప్పుడు సాయి పల్లవి గారు అందంగా ఉంటారా, శశిరేఖ అందంగా ఉంటారా అంటే మీరు చెప్తారు? సాయి పల్లవి గారు అందంగా ఉంటారు కాబట్టి ఓకే, ఫిదా సాయి పల్లవి గారు. ఏం చెప్తారు సాయి పల్లవి గురించి? నేను సాయి పల్లవి మేడం గా పెద్ద ఫిదా. అసలు చాలా క్యూట్, సింపుల్ గా ఉంటారు. సో మేడం డ్రెస్ కాస్ట్యూమ్స్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటారు. హాఫ్ సారీస్ లో ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉంటది అలానే ఉంటారు. సో ఎప్పుడు నేను వెస్టర్న్ లో చూడలేదు మేడం ని. సో ఎప్పుడు చూసినా నేను ట్రెడిషనల్ గానే చూసాను. ఐ లైక్ దట్ పర్సన్. ఓకే, మరి రష్మిక మందన గురించి చెప్తారా? రష్మిక మందన కూడా మంచి ఫేవరెట్ హీరోయిన్. రష్మిక మందన, కృతి శెట్టి, ఇంకా శ్రీలీల. శ్రీలీల గురించి చెప్తారు. ఇక మనం కామెంట్ వచ్చినా శ్రీలీల ఉంటామని మన కామెంట్ వచ్చాయా మీకు? శ్రీలీల ఉంటావా అంటే నాకేం కామెంట్ రాలేదా? ఓకే, కలవాలని ఉంది శ్రీలీల కలవాలనుందా? ఓకే, అంటే మీకు తెలుసా వాస్తవంగా మీరు కూడా చాలా క్యూట్ గా ఉంటారు అని ఎవరైనా మీకు ఇట్లా డైరెక్ట్ గా వచ్చి ప్రపోజ్ చేసి చెప్పారా ఫేస్ టు ఫేస్? ఎట్లా? ఒక అబ్బాయి, నేను ఇక్కడ ఇదే జూబ్లీహిల్స్ లో ఉండేటప్పుడు డైరెక్ట్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, నేను చూడగలే, నాకు వెళ్ళాలనిపిస్తలేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి ప్లీజ్ నేను ఇన్స్టా ఐడి ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు అని అడిగారు. సో హ్యాపీ అనిపించింది ఆ రోజు, ఒక అబ్బాయి నన్ను లైక్ చేశాడు అని చెప్పి. కానీ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, చాలా బాగున్నాడు. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నేను కాలేజీకి పోలేదు, మా సార్ అంటే స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్కి మా సార్ కొట్టి ఫాలో యువర్ డ్రీమ్స్ అని అన్నాడు. సో మీ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ మిమ్మల్ని ఫాలో అవుతాం, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పొచ్చామా ఒకసారి? నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, శశిరేఖ గౌడ. శశిరేఖ గౌడ. సో ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? నాకు ఇప్పుడు 11K.5K. ఓకే, 12K అనుకోండి. 12K. ఓకే, సో దానికి టచ్ చేసి ఇంకా మంచి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. రీచ్ అవ్వాలి అనుకుంటున్నా మంచిగా. అంటే ఇప్పుడు నాకు మొబైల్ ప్రాబ్లం ఉంది, కొంచెం వీడియోస్ తీసేదైనా మొబైల్ ప్రాబ్లం అయినా సో చూసి తీసుకోవాలి. యూట్యూబ్ ఉంది కానీ నేను నాకు టైం సరిపోతలేదు, రీల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, నేను నా టైమింగ్ ఎలా సేవ్ చేసుకోవాలి, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను, ఇన్స్టాలో కూడా రీల్స్ పోస్ట్ చేసుకోలేకపోతున్నాను, రీల్స్ ఉన్నా నా దగ్గర, టైం దొరుకుతలేదు. ఏ టైం పడితే ఆ టైం అయితే మనకు రీచ్ వెళ్ళదు కదా, సో దానికంటే ఒక టైం ఉంటది కాబట్టి ఆ టైం నాకు దొరుకుతలేదు. ఓకే, మీరు ఎక్కువ ఫోన్ లో వాడే యాప్ ఏది? ఏ యాప్ ఎక్కువ వాడతారు మీరు? ఇన్స్టా, స్నాప్. గూగుల్ వాడతారా? గూగుల్ ఎందుకు గూగుల్ మీరు వాడరు అసలు? గూగుల్ యూజ్ చేయం అసలు. అవునా? గూగుల్ మీరు ఏం చూడరు? గూగుల్ ఉంటాయిలే కానీ చాలా నేను ఏం టచ్. నాకు ఎక్కువ స్నాప్ ఉంటే చాలు. స్నాప్చాట్ బాగా ఇష్టమా? స్నాప్చాట్ బాగా యూజ్ చేస్తా. ఓకే, మీ స్నాప్చాట్ ఐడి చెప్తే బాగుంటుంది. శశిరేఖ గౌడ్ అని ఉంటది. శశి రేఖ 88 ఉంటది. శశిరేఖ 88. ఓకే, ఇప్పుడు అంటే ఏం చెప్పదలుచుకో, సోషల్ మీడియాలో మిమ్మల్ని చాలా మంది ఇష్టపడుతుంటారు కదా, సో వాళ్ళని ఎప్పుడైనా ఫ్యాన్స్ మీట్ పెట్టి కలిసే ఛాన్స్ ఉందా అందరినీ? ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటే ఆబ్వియస్లీ నేను కూడా ఫ్యాన్ మీట్ అవుతాను. సో ఇంకా నాకు ఇప్పుడిప్పుడే కొంచెం అప్డేట్ ఇలా పెరుగుతున్నాను, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా నా జర్నీ. సో ఇంకా నాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది, వస్తారు అంటే ఖచ్చితంగా నేను ఫ్యాన్ మీట్ అవుతాను. అంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటది కదా, ఇలా కనీసం నా ఫ్రెండ్స్ తో, నా ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్స్ తో అయినా నేను మీట్ అవ్వలేదు, కనీసం ఇలాగా ఫ్యాన్ మీట్ అయినా పెట్టానంటే చాలా హ్యాపీగా ఉంటది కదా. సో ఖచ్చితంగా షూర్. శశిరేఖ గారు ప్రమోషన్ చేస్తారా? చేస్తాను. ఎంత తీసుకుంటారు అమౌంట్?
ప్రమోషన్ అంటే ఇప్పటికి వచ్చి చేయడానికి నాకు చాలా ప్రమోషన్స్ ఉన్నాయి చేయడానికి, బట్ నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలో నాకు తెలియదు. ఓకే, మీకు ఆటగాడు నాన్ వెజ్ తెలుసా? ఆటగాడు నా అన్వేషణ తెలుసు, ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన గురించి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, సో ఒక విధంగా అయితే హ్యాపీగానే మంచి అతను అని అనుకుంటా. ఎందుకంటే మనం ఎవరమీ వెళ్ళలేని ప్లేసెస్ కి అతను వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ వీడియోస్ తీసి మనకు యూట్యూబ్ లో సెండ్ చేస్తారు. అతనికి చాలా అంటే చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, చాలా ఫాలోవర్స్ ఉన్నారు. సో మనము అంటే ఇప్పుడు మన సిటీలో హైదరాబాద్ లో ఉన్నాము, సో మన విలేజెస్ ఉంటాయి చాలా, వాళ్ళకి ఎవరికి తెలియదు అక్కడ ఎక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు, బట్ అతని ద్వారా అయినా కొంతమందికి తెలుస్తున్నాయి. బట్ హ్యాపీ, సో మంచి అతను. బిగ్ బాస్ నుంచి విన్నర్ అయ్యి వచ్చిన పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? పల్లవి ప్రశాంత్ అతను అంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమలాడాడు, అది ఇది రైతు బిడ్డ అని అన్నాడు. ఇప్పుడు ఆ రైతు బిడ్డ ఎక్కడ కనిపిస్తలేదు, ఏం హెల్ప్ చేస్తలేడు, ఎక్కడ కనిపిస్తలేదు అసలు. సోషల్ మీడియాలో కనిపిస్తలేదు కదా, ఎక్కువ కనిపిస్తలేదు సోషల్. అప్పుడు ఏం చూసినా పల్లవి ప్రశాంత్ తను బిగ్ బాస్ లో ఉన్నా సరే అతన్నే వచ్చేవి రీల్స్ అన్ని వచ్చినవి. కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎక్కడ కనిపిస్తలేదే. వచ్చిన 50 lakhs క్యాష్ ప్రైజ్ రైతులకి హెల్ప్ చేస్తాను అన్నాడు, అసలు ఏం వీడియోస్ వస్తలేదు, ఏం ఫుటేజెస్ వస్తలేదు. అంటే పల్లవి ప్రశాంత్ మీద మీకు ఎందుకంత కోపం? అంటే మీ మీద బ్రేకప్ అయింది మీ ఇద్దరికి ఏమన్నా? అతనికి నాకు బ్రేకప్ ఏంటండి, అలా ఏం లేదు. అతను చెడ్డోడు అని నేను చెప్పను, బట్ సోషల్ మీడియాలో అప్పుడు ఎక్కువగా కనిపించేటవారు, ఇప్పుడు అతను కనిపిస్తలేదు బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత. బట్ అతను బిజీలో అతను ఉండొచ్చేమో మేబీ, బట్ ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తారు. ఇప్పుడు నేననే కదా నా ఇంటెన్షన్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక అమ్మాయిగా అతను విన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు 50 lakhs వచ్చాయి, అతను తీసుకెళ్లి 50 lakhs నాగార్జున సార్ ముందు ఒక ఎపిసోడ్ లో రైతులకు పెడతాను అది ఇదని పెట్టాడు. బట్ నువ్వు రైతులకు పెట్టుకోపది నీ పర్సనల్. సో నేనేం చెప్తానంటే రైతులకు పెడతానని అన్నావు కాబట్టి అటువంటి ఒక 2-3 హెల్ప్ చేసి అతనికి ఎంత హెల్ప్ చేశారో ఆ హెల్ప్ చేసినవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెడితే, ఇప్పుడు ఇదే బిగ్ బాస్ లో నీకు ఎంత సపోర్ట్ అయితే చేశారు, ఇతను నిజంగా హెల్ప్ చేస్తున్నాడు అనే సపోర్ట్ వస్తుంది కదా అతనికి. సో అతను ఇంకా గుడ్ అవుతాడు కదా. సో అది నా ఇంటెన్షన్, కనిపిస్తలేదు అని చెప్పి నా ఇంటెన్షన్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ శశిరేఖ మన దగ్గర డిన్నర్ చేద్దామని పిలిస్తే వెళ్తావా? వెళ్తాను, అలా ఏముంది. ఒక ఫ్రెండ్ గా క్యాజువల్ గానే ఒక మీట్ అయితే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ గానీ ఒక ఫ్రెండ్స్ గా గానీ ఒక కొంచెం సపోర్ట్ చేస్తామన్న వ్యక్తులు గానీ ఎవరైనా సపోర్ట్ చేస్తామంటే ఎవరు వెళ్ళకుండా ఉంటారంటే చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో నాకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు సపోర్ట్ లేకుండా నేను ఇండస్ట్రీలో ఉండలేను, బట్ నాకు సపోర్ట్ అవసరం. బట్ ఎవరు సపోర్ట్ చేశారంటే నేను ఆబ్వియస్లీ నేను వెళ్తాను. మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? పొలిటీషియన్ ఎవరు లేదా? పవన్ కళ్యాణ్ గారే. పొలిటీషియన్ అయినా హీరో అయినా మీకు ఆయన ఇష్టం? ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారిని చూసాను. రామోజీ ఫిలిం సిటీ లో షూట్ అవుతుంది, కొమరం భీం అనుకుంటా, ఆ షూట్ లో చూసాను. కలిసారా? కలిసాను కానీ మాట్లాడలేదు. ఓకే, అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఈ మధ్యలో అమ్మాయిలని లవ్ చేస్తే అమ్మాయిలు అంటే బ్రేకప్ చెప్పటాలు కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని వేరే అఫేర్ పెట్టుకొని డ్రమ్ములు వేసి కుక్కలు వేసి అమ్ముతున్నారు. సో ఇప్పుడు మీలాంటి ట్రాన్స్ఫర్ లవ్ చేస్తే అట్లాంటి రిస్క్ మాకు ఉండదా? ఆబ్వియస్లీ ఉండదనే చెప్తాను. మమ్మల్ని చంపరు అబ్బాయిలు, ఎందుకంటే చంపుతాము, మాకు ఒక ఫ్యామిలీ సపోర్ట్. బెనిఫిట్స్ ఏం చెప్పండి? బెనిఫిట్స్ ఇప్పుడు బెనిఫిట్స్ కావాలా? ట్రాన్స్ఫర్ లవ్ చేస్తే ఏముంటది, ఒక అమ్మాయి ఎలా ఎన్ని బెనిఫిట్స్ ఇస్తాం మేము అన్ని బెనిఫిట్స్ ఇస్తాము. సో ఇంకా కొంచెం అమ్మాయి కానీ మేము ఎక్కువ చూస్తాం, ఎందుకంటే మేము బయటకు వెళ్ళి మాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ తో ఇంకా మిమ్మల్ని చూసుకోవచ్చేమో. సో ఈ మధ్య ట్రాన్స్జెండర్స్ ని ఏంటి ఇప్పుడు ఎక్కువ చేసుకుంటారు, పెళ్లిళ్ళు లైక్ చేయడం కానీ పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఇది ఇంకా ముందుకి మేము అమ్మాయి లెక్క గుర్తించి మమ్మల్ని కూడా పెళ్లి చేసుకునే రోజులు వస్తే ఇంకా మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మంచిగా ఒక అమ్మాయి ఇలా అంటే కానీ ఒక డిఫరెంట్ ఉంటుంది, బట్ మమ్మల్ని కూడా పెళ్లి చేసుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఇప్పుడు మీ ఇంటి పేరుని మా ఇంటి పేరు మార్చడం ఏం చేయాలి? ఆధార్ కార్డ్ సెంటర్ అంటారా? శశిరేఖ గారు, మీరు ఇంటర్వ్యూ మొత్తం చూసాను, మీ ఎక్స్ప్రెషన్ చాలా అల్టిమేట్ అనిపిస్తున్నాయి. ఒకసారి నవరసాల టైప్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. ఓకే, చేస్తారా మీరు? చేస్తా. ఆర్ యు రెడీ? ఓకే, స్మైల్ ఇవ్వండి సరే. ఓకే, బాధ, శాంతం, ఓకే, ఏడుపు, భయం, బీభత్సం,
కరుణ. ఓకే, శృంగారం. ఓకే, రొమాంటిక్ ఇట్లా. అది కూడా కష్టమా? రొమాంటిక్. ఓకే. సో ఇదండి ఈరోజు కష్టాల కడలి నుంచి మిస్ ఇండియా శిఖరం వరకు ఎదిగినటువంటి శశిరేఖ గారితో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎన్నో విషయాలు, చాలా తన యొక్క పర్సనల్ లైఫ్ గురించి కానీ, తన కష్టాల గురించి కానీ, తన ఎదుగుదల గురించి కానీ, సొసైటీలో మార్పుల గురించి కానీ చాలా చక్కగా ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. సో మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మేడం, మీకు ఎలా అనిపించింది? మేడం, నాకు చాలా బాగా అనిపించింది. ఇది కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా హ్యాపీగా మంచి మంచి క్వశ్చన్స్ తో మంచి క్వశ్చన్స్ తో నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. మీరు కూడా చాలా క్వశ్చన్స్ నుంచి నా నుంచి తెలుసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అన్ని ఇంటర్వ్యూ, బెస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఇదండి శశిరేఖ, ట్రాన్స్జెండర్ శశిరేఖ గారితో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నాండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్, సైనింగ్ ఆఫ్. బై బై. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.